20 రోజుగా మనం చెప్పుకుంటూ ఉంటాం 26 జనవరిని. ఈరోజు అత్యంత కీలకమైంది. ఈ భారత భూభాగం మీద ఉన్నటువంటి ప్రతి మనిషికి హక్కులు పంచిచ్చినటువంటి రాజ్యాంగం అమలైనటువంటి రోజు. ఒక మనుషులకి కాదు, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవికి. కుక్కను బహిరంగంగా చంపితే కేసు, ఎందుకంటే దానికి హక్కులు ఇచ్చింది గవర్నమెంట్, ఏది రాజ్యాంగం. కుక్కలను కానీ చీమకు కూడా ప్రతిదానికి భారత రాజ్యాంగం హక్కులు ఇచ్చింది. సో అటువంటి గొప్ప రోజు. అంతకంటే ముందు మనం ఎవరు తనినా పట్టించుకుంటోడు లేడు, కేసులు పెట్టేవాడు లేడు, ఏం లేదు. తంతరవా అట్లేదు అంతరు అనేది రాజ్యాంగం వచ్చినాక అట్టెట్టదంతవు రానే కాడికి వచ్చింది అన్నట్టు. రాజ్యాంగం అది తీసుకొచ్చింది. అయితే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. కానీ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత కూడా ఇవాళ ఈ దేశం పరిస్థితి ఎక్కడి నుంచి ఎక్కడికి పోయింది? ఈ దేశంలో సంపద లేదా? ఈ దేశంలో వనరులు లేవా? ఈ దేశంలో మానవ సంపద లేదా? మేధావులు లేరా? అంటే అన్నీ ఉన్నారు, కానీ దరిద్రమైన పాలకులే ఈ దేశానికి పెట్టిన శని. ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ సమాజాన్ని ఉద్దేశించి ఈ సమాజ లోతుపాతులు తెలుసుకొని వారికి ఏ హక్కులు కావాలి, ఎట్లా బ్రతకాలి, ఈ దేశం ఎట్లా ముంగడిపోవాలనేటువంటి అనేకమైనటువంటి ఒక విస్తృతమైన ఆలోచనల మధ్య భారత రాజ్యాంగం నిర్మాణమైంది. కానీ ఇవాళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. భారత రాజ్యాంగం 1952 నుంచి కదా, 1947 స్వాతంత్రం, 26 జనవరి నుంచి మనకు అమలైంది. అమలైన తర్వాత నుంచి ఈ రోజు వరకు 26 జనవరిలో ఎన్నో పోయినాయి కదా. ఈ సందర్భంలో ఎక్కడన్నా ఈ దేశంలో ఉన్నటువంటి యువతను ఒకసారి చూసుకోండి, దేశం ఆర్థిక స్థితిగతులు చూసుకోండి, సామాన్యుల పరిస్థితి చూసుకోండి. చంద్రబాబు నాయుడు గారు నిన్ననో మొన్ననో స్టేట్మెంట్ ఇచ్చిండు, ఈ దేశంలో నన్ను మించిన సీనియర్ లీడర్ లేడు, సీనియర్ పొలిటీషియన్ లేడు అన్నాడు. నువ్వు ఏలుబడి చేసినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో, అటు ఉమ్మడి ఏపీలో లేదంటే ఇప్పుడున్నటువంటి ఏపీలో రేషన్ కార్డుల సంఖ్య పెరుగుతుందా? కంట్రోల్ బియ్యం తినేటోళ్ళ సంఖ్య పెరుగుతుందంటే దాని అర్థం ఏంది? పేదోళ్ళు పెరుగుతున్నట్టే కదా లెక్క. కంట్రోల్ బియ్యం పెరుగుతూ ఉంది, తెల్ల రేషన్ కార్డులు పెరుగుతూ ఉన్నాయి అంటే దాని అర్థం ఏంటంటే దేశం దివాలా తీస్తూ ఉంది, ఇంకా పేదరికంలోకి పోతుందని దాని అర్థం. మీరు చెప్తున్నటువంటి జిఎస్డిపిలు, తర్వాత పర్ క్యాపిటల్ ఇన్కమ్లు, ఇవన్నీ కేవలం కాకి లెక్కలు మాత్రమే. వాస్తవాలు వేరేగా ఉన్నాయి. ఈ భారత రాజ్యాంగం బీసీలకు, మరి ముఖ్యంగా వెనుకబడిన తరగతులకు సౌకర్యాలు కల్పించడంలో కొంత విఫలమైందనేది మాత్రం వాస్తవం. మా వర్గాల నుంచి ఆ ఆందోళన ఉంది. ఆ రోజుల్లో పూర్తి అస్పృశ్యతను ఎదుర్కొంటున్నటువంటి ఎస్సీ ఎస్టీలకు భారత రాజ్యాంగం రిజర్వేషన్ కల్పించింది చట్టసభల్లో. కానీ బీసీలకు అటువంటి ప్రయత్నం చేసినా ఎవరు కూడా దాన్ని మాట్లాడనివ్వలేదు. జవహర్లాల్ నెహ్రూ గారు అయితే ఆ టాపికే ఎత్తొద్దని చెప్పిండు. ఆ తర్వాత అనేక సార్లు కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేస్తూనే ఉంది. ఇప్పుడున్న భారతీయ జనతా పార్టీ అదే కొనసాగిస్తూ ఉంది. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ కావాలని దశాబ్దాల నుంచి అనేక పోరాటాలు జరిగినాయి. మండల్ కమిషన్ రిపోర్ట్ని ఇంప్లిమెంట్ చేయాలని ఎవరు మన కాంశీరామ్ గారు 48 రోజులు దీక్ష చేపట్టిండు పార్లమెంటు ముంగట కూర్చొని. అయినా కూడా ఈ దేశం చలించలే. ఈ దేశంలో అత్యంత వెనకబడిన వర్గాలుగా బీసీలు మిగిలిపోయినారు. అందుకోసమే బీసీలకు కూడా చట్టపరమైనటువంటి చట్టసభల్లో ఖచ్చితంగా రిజర్వేషన్ రావాలి. ఈ రేవంత్ రెడ్డో, జానారెడ్డో, ఈ ఉమ్మాయ జక్కా వీళ్ళు ఇద్దరు చేతరు, అదంతా ఒట్టి మాట, వీళ్ళతో కాదు. వీళ్ళు ఎంతసేపు ఉన్నా బీసీల మీద బండెత్తేస్తాను తప్ప దేనికి పనికిరారు. కానీ ఇదే భారత రాజ్యాంగం బీసీలకు ఏమిచ్చింది, రెడ్లకు వెలమలకు ఏమిచ్చింది ఒకసారి చూడాలి మనం. 27% రిజర్వేషన్ ఓబీసీలకు, 27% రిజర్వేషన్. అది ఉద్యోగాలలో, మళ్ళీ విద్యా సంస్థలలో కూడా మొన్న వచ్చింది, 2006 ఏమొచ్చింది. కానీ అంతకుముందుకు లేదు. బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అంటే కోర్టు గుండెలు బాదుకుంటుంది, ఈ అగ్రవర్ణ నాయకులు గుండెలు బాదుకుంటారు. అట్లెట్లు ఇస్తారు, ఆగమైపోతుంది, టాలెంట్ మిస్ అవుతుంది, ఇవన్నీ చెప్తా ఉంటారు. కానీ అగ్రవర్ణాలకు రిజర్వేషన్ ఇచ్చే కాడ ఎంత దారుణమైన రిజర్వేషన్ అమలవుతా ఉందో ఒకసారి మనం ఈ లెక్క చూసుకున్న తర్వాత మిగతా చోటికి పోదాం. వీటిలో జనం ఇప్పుడే జెండా ఆవిష్కరణ జరిగింది.
మా కార్యాలయంలో అది ఇంటూ మార్క్ క్లోజ్ రైట్. ఇది ఈ దేశంలో ఈడబ్ల్యూఎస్ పేరు మీద దొంగతనంగా అప్పర్ క్యాస్ట్ వాళ్ళు వాడుకుంటున్న రిజర్వేషన్. వీళ్ళు 50% స్లాబ్ దాటినా ఏం కాదు, కానీ బీసీలు దాటొద్దట. ఇక్కడ మనం గమనించుకోవాలి, మొత్తం ఓసీ జనాభా డోర్ క్లోజ్, మొత్తం ఓసీ జనాభా 5% ఉన్నప్పుడు, 5% ఉందనుకుందాం, 5% ఉంటే ప్రతి 100 మంది ఓసీలలో 95 మంది పైసలు ఉన్నోళ్ళే, 5 మాత్రం పేదోళ్ళు ఉన్నారు అనుకుందాం. ఈ పేదోళ్ళకి 5 కోసం రిజర్వేషన్ అంటే ఎంత? రాష్ట్ర జనాభాలో వాళ్ళ పర్సంటేజ్ ఎంత అవుతుంది? 0.25 అవుతుంది. 0.25 వాళ్ళకి 10% రిజర్వేషన్. పోనీ వాళ్ళ జనసంఖ్య అందులో 90 మందికి పైసలు ఉన్నాయి, 10 మంది దగ్గర లేవు అనుకుందాం. ఆ 10 మంది జనాభా కూడా రాష్ట్ర జనాభాలో ఎంత అవుతుంది? 0.50% ఆ 0.5%కు 10% రిజర్వేషన్. ఇక్కడ పోనీ ఓసీలలో 80 మంది దగ్గర పైసలు ఉన్నాయి, 20 మంది దగ్గర లేవనుకుందాం. 20 మంది పేదోళ్లకు ఈడబ్ల్యూఎస్ ఇస్తున్నారు అనుకుందాం. వీళ్ళ సంఖ్య ఎంత అవుతుంది? 1% అవుతుంది. 1% అనికి 10% రిజర్వేషన్. పోనీ వాళ్ళ ఓసీలలో ప్రతి 100 మందిలో 70 మంది దగ్గర పైసలు ఉన్నాయి, 30 మంది దగ్గర లేదనుకుందాం. వీళ్ళు రాష్ట్ర జనాభాలో ఎంత అవుతారు? 1.50% అవుతారు. కానీ 1.50% వాళ్ళకి ఎంత పర్సెంట్ రిజర్వేషన్? 10% రిజర్వేషన్. ఇక్కడ పోనీ ఓసీలలో ఇంకా ఎక్కువ పేదలు ఉన్నారా అనుకుందాం. 100కి 60 మంది దగ్గర పైసలు ఉన్నాయి, 40 మంది దగ్గర లేవు అనుకుందాం. ఈ 40 మంది రాష్ట్ర జనాభాలో ఎంత అవుతారు? 2% అవుతారు. ఈ 2% పబ్లిక్ ఎంత ఇస్తున్నారు రిజర్వేషన్? 10%. ఇక్కడ పోనీ 50% మంది పేదోళ్ళే ఉన్నారు రెడ్లల్లో వెలమల్లో అనుకుందాం. వాళ్లకు 50% మంది పేదోళ్ళు ఉంటే 50% మంది ధనవంతులు ఉన్నారు. ఈ 50% మంది రాష్ట్ర జనాభాలో ఎంత అవుతారు? 2.5%. 2.5% వాళ్ళకి ఎంత రిజర్వేషన్? 10%. ఒక్కనొగనికి 4 రిజర్వేషన్లు అన్నట్టు ఈ లెక్కన. అంతే, ఒక్కనొగనికి 4. పోనీ వీళ్ళు 5% ఉన్నప్పుడు ఈ లెక్క అనుకుందాం. ఓసీ జనాభా అంతకంటే ఎక్కువ మేము 10% ఉన్నాం అన్నారు అనుకో. సరే, 10% ఉంటే ప్రతి 100 మందిలో 95 మంది పైసలు ఉన్నోళ్ళు అనుకుందాం, 5 లేవనుకుందాం. ఈ లేని 5 ఎంత రిజర్వేషన్ ఇస్తా ఉన్నారు? 10%. ఇక్కడ 90 మందిలో పోనీ 50 మంది అనుకో, 50 మంది పేదవాళ్ళు ఉన్నారు, 50 మంది ధనవంతులు ఉన్నారా మా ఓసీలలో అనుకో. వాళ్ళు ఎంత అవుతారు? రాష్ట్ర జనాభాలో 5% అవుతారు. 5% మనకి 10% రిజర్వేషన్ ఎట్లా వస్తుంది? ఏం చేసినా కానీ పోనీ అయ్యా వాళ్ళు 15% ఉన్నారనుకో. రేవంత్ రెడ్డి చెప్పిన లెక్క ఇదే, 15% ఉన్నారనుకుందాం. 15% ఉంటే ప్రతి 100 మందిలో 95 మంది దగ్గర రెడ్ల దగ్గర పైసలు ఉన్నాయి అనుకుందాం, వెలమల దగ్గర. అందులో 5 దగ్గర లేవనుకుందాం. ఈ 5 ఎంత అవుతారు? రాష్ట్ర జనాభాలో 0.75% అవుతారు. 1% లేని వాళ్ళకు 10% రిజర్వేషన్. ఇక్కడ పోనీ ఇదే అగ్రవర్ణ పేదలలో 70% మంది దగ్గర పైసలు ఉన్నాయి, 30 మంది దగ్గర లేవనుకుందాం. ఈ 30% మంది రాష్ట్ర జనాభాలో ఎంత పర్సెంటేజ్ అవుతారు? 4.50 అవుతారు. 4.50 వారికి 10% రిజర్వేషన్. ఎంతకంటే ఎక్కువ లేదు, అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. పోనీ 50 సగానికి సగం పేదలు ఉన్నారని అనుకుందాం. సగానికి సగం పేదలు ఉన్నారని అనుకుంటే 50% మంది దగ్గర పైసలు ఉన్నాయి, 50% మంది దగ్గర లేవనుకుందాం. ఇప్పుడు రాష్ట్ర జనాభాలో వీరి పేదవాళ్ళ ఈడబ్ల్యూఎస్ అర్హుల శాతం ఎంత అవుతుంది? 7.50. 7.50 వారికి 10% రిజర్వేషన్. వీళ్ళ లెక్క ప్రకారమే 7.5 వారికి 10% రిజర్వేషన్ ఎట్లా వస్తుంది? 50% మంది ఉంటే కదా, 50% మంది ఉంటే అది ఉంటే కూడా వాళ్ళు కేవలం 0.75% అంటారు. 0.75% వాళ్ళకి 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు అవుతా ఉంది. ఈ దేశం, ఈ రాజ్యాంగం వాళ్ళకి ఇచ్చింది. ఈ రాజ్యాంగాన్ని వాళ్ళు కమ్మలు మార్చుకున్నారు, వాళ్ళు చింపేసుకొని కొత్త కమ్మలు రాసుకున్నారు ఈ రాజ్యాంగంలో. ఇదే బీసీలకు మాత్రం 100కి 62% ఉన్న బీసీలకు 27% రిజర్వేషన్. 100కి 62 ఉన్నోనికి 27%. 27 ఇస్తున్నారా? 100కి 5 లేనోనికి 10%. 27 కూడా లేదు. ఇప్పుడు ఇది భారత రాజ్యాంగం ఇస్తున్న రిజర్వేషన్ విధానం. బీసీలారా, ఇన్ని సంవత్సరాలు 76 సంవత్సరాలు గడిచిపోయింది కదా మనకు. ఏది స్వతంత్రం వచ్చి ఏది భారత రాజ్యాంగం అమలైపోయి 76 సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు ఏం జరుగుతుందా? 1950 నుంచి ఇగో ఇది వీళ్ళ రిజర్వేషన్ ఫ్యాక్టరు. మనకేమో ప్రతి 10 మంది ఉంటే
ప్రతి 10 మంది ఉంటే మనకు ఒక్కరికి రిజర్వేషన్ వస్తుంది. ఈడు ఒక్కడుంటే వానికి 10 రిజర్వేషన్లు. ఇంకో ఇది ఈ దేశంలో అమలవుతున్న రిజర్వేషన్ సిస్టమ్. ఎస్సీ ఎస్టీలకు వాళ్ళ జనాభా దామాషా ప్రకారం భారత రాజ్యాంగం స్టార్టింగ్ లోనే కల్పించింది. వాళ్ళు ఎంత ఉన్నారో వాళ్ళకి కల్పించింది, అయిపోయింది. మరి ఇక్కడ బీసీల విషయంలో ఎందుకు ఇట్లా జరిగింది? ఎందుకంటే బీసీలు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అధికారంలో లేరు కాబట్టి వాళ్ళ గురించి పట్టించుకుంటూ లేడన్నట్టు. ఇట్లా ఇన్ని రకాలుగా ఇదంతా క్లియర్ డాటా కదా. ఏ పత్రిక అన్నా తెలంగాణ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో ఉన్న కొన్ని నేషనల్ మీడియా వేస్తాయి, కానీ ఈ తెలంగాణలో ఉన్న ఏ పత్రిక అన్నా ఇగో ఇదిరా జరుగుతున్న అన్యాయం బీసీలకు కానీ ఒక్క పత్రికనన్నా పెట్టిందా? ఎప్పుడన్నా చర్చకు పెట్టిందా? 42% రిజర్వేషన్ బీసీలకు కావాలంటే కోర్టుకు పోయి ఆపిన రెడ్లు, మరి ఇది ఎట్లా ఇంప్లిమెంట్ అయింది? అదే కోర్టు వీళ్ళకి ఇయ్యొచ్చు అని చెప్పింది, మనకి ఇయ్యొద్దని చెప్పింది. ఈ కోర్టు ఇది న్యాయం. మనకి ఇయ్యొద్దట, వాళ్ళకి ఇయ్యాలన్నట. వాడు ఒక్కడు కూర్చుంటే 10 బిర్యానీలు పెడతారట, మన వాళ్ళు 10 మంది కూర్చుంటే ఒకటే బిర్యానీ పంచుకొని తినన్నట. ఇగో ఇది వాళ్ళ కథ. ఇది ఈ దేశంలో రాజ్యాంగం కథ. ఈ రాజ్యాంగం ఈ పౌరులకు ఇచ్చినటువంటి హక్కులు, రిజర్వేషన్లు గివి. పన్నులు కట్టాలి. పన్నులు మరి 10 మందిని బీసీలను కూర్చున్నాం, 10 మంది దగ్గర పన్నులు వసూలు చేసిరు. 10 మంది దగ్గర పన్నులు వసూలు చేసిరు. ఎంతమంది పెడుతున్నారు అంటే 10 మందికి పెట్టాం, మేము ఒక్కరికి పెడతాం. మళ్ళా 10 మంది దగ్గర పైసలు వసూలు చేసి ఒక్కరికి బిర్యానీ పెట్టిలా, వాళ్ళేమో ఒక్కడు కూర్చుంటే ఈ 10 మంది పైసలు తీసుకుపోయి వానికి పెట్టిరు. ఇగో ఇది జరుగుతున్నది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీ నిరుద్యోగులు చాలామంది, అన్న నువ్వు నిరుద్యోగుల గురించి మాట్లాడాలన్నా అంటాడు, నోటిఫికేషన్ల గురించి నోటిఫికేషన్ లేచి వీళ్ళ నోట్ల పోయి అన్న తీసుకపోయి మా వాటా మాకు తేలాలని కొట్లాడుతున్నాం కదా. ఈడబ్ల్యూఎస్ లేకుండా చేయాలి ఈ రాష్ట్రంలో. ఈడబ్ల్యూఎస్ అనేది మోసం, దుర్మార్గం, అనేక రకాల. ఎంత దుర్మార్గం అంటే ఇక చూడ్రి, గతంలో వీళ్ళు ఎవరు యాదవత్రయం కొట్లాడింది మహిళా రిజర్వేషన్కి సంబంధించి వచ్చినప్పుడు మహిళా రిజర్వేషన్ ఆపాలన్నదే పెద్దగా చూపించారు తప్ప, అయితే ఆ మహిళలలో మా బీసీ మహిళలు లేరు అని అడిగిరు వాళ్ళు. అవును, మహిళలలో మా బీసీ మహిళలు ఉంటాయి కదా, మాకు రిజర్వేషన్ బరాబర్ మా మహిళలకు కూడా కల్పించండి, అప్పుడే ఈ మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పారు. అప్పుడు అట్టెట్లయితే అన్నారు. ఇప్పుడు అనుకుంటున్నారు 100% అన్యాయం జరుగుతుంది. రెడ్డి గారు ఉంటే రెడ్డి గారు భార్యనో లేకపోతే ఇక చూడ్రి ఏం జరుగుతుందో చూడ్రి. బీసీలారా, బీసీలకు ఏం జరిగిందో చూడ్రి. ఇది క్లోజ్ చేయన్నా. ఇక చూడ్రి, ఇగో ఇది ఎంత ఈడబ్ల్యూఎస్ ఎంత దుర్మార్గం చూడండి. డబ్బులు ఉన్న అగ్రకుల పేదలు బీజేపీ కాంగ్రెస్ రెండు ఎంత దుర్మార్గంగా రిజర్వేషన్ తెచ్చాయనేది ప్రధానంగా చూస్తే ప్రతి బీసీ బిడ్డకు రక్తం మరిగిపోతుంది. బీజేపీ యొక్క దుర్మార్గం బీసీలకు కొన్ని తరాల్ని వెనక్కి నెట్టుతుంది. ఇగో నీట్ ఎంబీబీఎస్లో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ మంగళగిరి కట్ ఆఫ్ మార్కులు చూడ్రి. ఓబీసీలకేమో 1733 ర్యాంకు తర్వాత వస్తే ఇక సీట్ రాలే. అదే రెడ్లకేమో 3000 చదువు రాకపోయినా ర్యాంక్ ఇచ్చి ఉద్యోగం ఏది సీట్ ఇచ్చారు. రెడ్లకు, వెలమలకు, అప్పర్ క్యాస్టులకు అంతా. ఇగో ఓబీసీ వాళ్ళకు 2500 పైకి ర్యాంక్ వస్తే లేదు ఇక సీటు. అదే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 4000 దాకా వచ్చినా రెడ్లకు, వెలమలకు ఇచ్చేసారు. ఇగో ఇది మన బతుకు. డబుల్. నేను అడుగుతా ఉన్నా, మన బీసీ బిడ్డల కంటే 1525 ర్యాంక్ ఎక్కువ వచ్చిన సీట్స్ పొందిన అగ్రకులాల వాళ్ళు పేదలంట. ఇది ఎంతమందికి తెలుసు? గొర్రెలు మాదిరిగా ఆలోచన లేకుండా ప్రశ్నించడం చేతగాని మన బీసీ రాజకీయ నాయకులు, మేధావులు, చదువుకున్న విద్యావంతులైనా మన ఈ సమాచారాన్ని మన వర్గాలకు వివరంగా చెప్పండి. మన వాటా భాగం మనకు రావాలి. మోసం చేస్తున్న అగ్రకుల పార్టీల రాజకీయం గురించి అందరికీ అర్థమయ్యేలా చెప్పండి. నేను చెప్తుంది ఇదే కదా. ఏదిరా మా వాటా అని అడుగుతా ఉన్నాం. ఇప్పుడు నేను అడుగుతా ఉన్న నిరుద్యోగ సోదరులను, నోటిఫికేషన్ వేసి ఈడబ్ల్యూఎస్ భర్తీ చేయమంటారా? దేనికోసం చేయమంటారు? మా బీసీ బిడ్డలు 10 మంది ఎక్కువ ఎస్ఐలు అయితే తప్ప, 10 మంది ఎక్కువ ఎంఆర్ఓలు అయితే తప్ప, 10 మంది టీచర్లు ఎక్కువ అయితే తప్ప, 10 మందికి ఎక్కువ అవకాశాలు వస్తే తప్ప, అన్యాయంగా ఈడబ్ల్యూఎస్ పేరు మీద దోచుకుంటా ఉంటే నోటిఫికేషన్లు వేయాలని చెప్పి ఈ అగ్రకుల పార్టీలు చెప్తా ఉంటే ఈ పోరగాళ్ళు 2-3 తిరుగుతూ ఉన్నారు. నోటిఫికేషన్లు వేయాలి. ఎప్పుడు వేయాలి? ఈడబ్ల్యూఎస్ను తీసేసేయాలి. మన చూడలే గ్రూప్ 2లో, గ్రూప్ 1లో ఏం జరిగిందో? మొత్తం రెడ్లు 172 మంది రెడ్లు జొరబడ్డారు. దాంట్లో రెడ్లు, వెలమలు 172 మంది అలా జొరబడ్డారు. 563 పోస్టులలో 172 మంది రెడ్లే జొరబడ్డాడు. విషయం ఏంటంటే, ఒక విద్యార్థికి సార్ చదువు చెప్పిండు, వాడంతా లావర్సిగా తిరిగి పెద్ద పట్టించుకోలే. ఆ తిరిగిన రెడ్డి అని పోరానికి వచ్చింది, చదువు చెప్పిన సార్కు రాలే గ్రూప్ 1 ఉద్యోగం. చాలా మంది జరిగింది ఇది.
వానికి చదువు రాదు, వానికి గ్రూప్ 1 వచ్చింది, వానికి చదువు నేర్చుకోరా అని మొత్తం పుస్తకాలన్నీ పఠనం చేసిన సార్కు రాలే గ్రూప్ 1. నేను చెప్తా ఉన్నా నిరుద్యోగ సోదరులారా, ఇక్కడ ఏవైతే ప్రేరేపిత ఉద్యమాలు జరుగుతాయో వాస్తవాన్ని గ్రహించండి. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ను ఖతం చేయకపోతే ఎన్ని నోటిఫికేషన్లు వేసినా నీకు ఏమొస్తుంది? ఫస్ట్ ఈడబ్ల్యూఎస్ను అంతం చేయాల్సిందే, లేదా మా వాట మాకిరి, మా పాలు మాకిచ్చేరి. మీరు చెప్పిన దానికి మా లెక్కలు కులగణలో లెక్కలు జరిగి 56కి 56 ఇచ్చేరు మాకు, మా 56 మాకు ఇచ్చేరి. మీరు ఇయ్యారని మాకు తెలుసు, అందుకోసమే తీసుకోవడానికి వచ్చినాం. ఇంత అన్యాయం బీసీలకు జరుగుతూ ఉంటే ఇన్ని రకాల, మొన్ననే కదా లెక్కలు చెప్పింది, 11,500 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టి 2,400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టని దుర్మార్గపు దొంగ అగ్రకుల ప్రభుత్వం ఇదని చెప్పిన కదా, అసెంబ్లీలోనే శాసనమండలిలోనే మాట్లాడి చెప్పిన కదా. ఆర్థిక దోపిడీ, విద్యా దోపిడీ, ఉద్యోగ దోపిడీ, రిజర్వేషన్ల దోపిడీ, సామాజిక దోపిడీ, ఇవన్నీ మా చుట్టూ పెట్టి అగ్రకులాలకు ఇస్తేనేమో వాళ్ళకి ఇవ్వాలన్నట. వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇవ్వచ్చు అని సుప్రీంకోర్టు చెప్తుంది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వచ్చండి వాళ్ళకట. ఈ ఈడబ్ల్యూఎస్ అంటే ఏందట అంటే పేదోళ్ళట. బీసీలలో పేదోళ్ళు లేరా? తిండి గతిలో ఎస్సీలలో లేరా? ఎస్టీలలో లేరా? వాళ్ళకి మల్లర్లో లేదట. ఈడబ్ల్యూఎస్ కోట ఓన్లీ రెడ్లకు వెలమలకు వీళ్ళకి మాత్రమే. వీళ్ళకి బీసీలు ఎస్సీలు ఎస్టీలు రావద్దట. మళ్ళా ఓపెన్ కేటగిరీలో ఉన్న 50% నుంచి 10% కట్ చేసి వాళ్ళకి ఇచ్చిరు. అంటే బీసీలకు ఓపెన్ కేటగిరీలో కొట్టుకునేటువంటి అవకాశాలు తగ్గించి వాళ్ళకు దోషపెట్టింది ఈ ఈడబ్ల్యూఎస్ అనేది చాలా ప్రమాదకరం. ఈ ఈడబ్ల్యూఎస్ను ఖతం చేస్తుంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ. అర్హులైన పేదలు ఎవరన్నా ఒకటి అరా ఉంటే వాళ్ళ కోసం ఆలోచిస్తాం, కానీ ఈడబ్ల్యూఎస్ ఎట్టి పరిస్థితుల్లో మా బీసీ నిరుద్యోగులకు కానీ బీసీ ప్రజలకు కానీ ఎట్టి పరిస్థితుల్లో న్యాయం చేయదు. బీసీలకు న్యాయం జరగాలన్నా ఈ పత్రికలు అయ్యో ఇంత అన్యాయం జరుగుతుందిగా మళ్ళీ మరి ఈ పత్రికలు ఏవి రాయంటే ఎవరి పత్రికలు అవి? ఎవరి పత్రికలు? ఎక్కడి పత్రికలు? ఎవరియా? ఈనాడు పత్రిక ఎవరిదా? కమ్మ అయినది కాదా? ఓసి. ఆంధ్రజ్యోతి ఎవరిదా? కమ్మ అయినది. ఆయనదేనా? సాక్షి ఎవరిదా? రెడ్డి అయినది. ఇట్లా పత్రికలన్నీ వాళ్ళే పాడైనాయి కదా. ఈ పత్రికలల్లా బీసీలకు ఈ హక్కుల గురించి రాయాయి, జరుగుతున్న ప్రమాదం గురించి రాయాయి, కానీ ఇగో బీసీల గురించి ఈ పత్రికలు చేసే మాయాజాలం అంతా ఎట్లుంటుందో చూడ్రి. ఇగో ఇది ఈనాడు పత్రిక చూడ్రి. ఈనాడు పత్రిక ఇవాళ పేపరు 26/1/2026 రోజు ఇవాళ పత్రికల్లో వచ్చిన దాన్ని ChatGPTకి ఇస్తే ఈనాడు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ కోణం ఎక్కుంది, బీసీ సామాజిక న్యాయం సెకండరీ ఆప్షన్. ఇలా బీసీలు అంటే లెక్కలేదే, వాళ్ళ తర్వాత చూద్దామా, ఫస్ట్ అయితే ఇలా పెట్టుర్రి, పట్టించుకోకు. ప్రభుత్వంపై ధోరణి మిశ్రమం, గోడ మీద పిల్లి. ఎటంటే అటు. అరే మరి బీసీలకు 42% రిజర్వేషన్ అనే వాళ్ళకి హక్కులు పోతా ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ కొంప ముంచుతా ఉంది అనేటువంటి వార్త ఈమె రాయదు. ఎందుకు? వీళ్ళ కులాలకు సంబంధించి లేదండి అంటది. ఈ 5కి 3 రేటింగ్ ఇచ్చింది. ఇక ఆంధ్రజ్యోతి పత్రికలో బీసీలారా చూడండి ఏం జరుగుతుందో. ఆంధ్రజ్యోతి దినపత్రికలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల గురించి ఏం రాసిరా అంటే నెగిటివ్ ఫ్రేమింగ్, హ్యావ్ ఆల్ అండ్ వా అన్నట్టు. రిజర్వేషన్లు సంక్షేమంపై వ్యంగ్యం, గాళ్ళకు రిజర్వేషన్ ఇస్తావురా అని రాస్తుందట. బీసీలకు ఎస్టీలకు గీళ్ళకి వ్యంగ్య ధోరణి ఇవాళ పత్రిక. ఓసీల గురించి ఎలైట్ క్లాస్ క్యాపిటలిస్టులు నేరేటివ్. ఎలైట్ అంటే గొప్పవారు, వాళ్ళంతా ఉన్నత వర్గాల వారు, వాళ్ళంతా ఈ సమాజాన్ని ఉద్ధరించేటోళ్ళని ఓసీల గురించి రాస్తుంది. బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే కాడ మాత్రం వ్యంగ్యంగా అల్ప్యం మాటలు అంటారు చూడు, అల్ప్యం రాతలు అన్నారు. ఇక ప్రభుత్వంపై ఎట్లుందంటే ఇక భజన, ప్రతిపక్ష భజన, కానీ ప్రజల పక్షం కాదు. ప్రజల పక్షం లేదు ఇది పత్రిక. అందుకోసం 5 రేటింగ్ 1 రేటింగ్ ఇచ్చింది. ఏం చెప్తావమ్మా ChatGPT, మరి మేము బీసీలకి దగ్గరకు వస్తుంది ఆ పత్రిక అంటే? బీసీలకు ప్రమాదకరమైన పత్రిక, అత్యంత ప్రమాదకరం, బీసీలు కొనకూడదు ఆంధ్రజ్యోతి అని చెప్తుంది ChatGPT క్లియర్గా. ఇక తర్వాత సాక్షి ఇగో సాక్షి, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ పథకాలు సామాజిక న్యాయం గురించి స్థిరమైన కవరేజ్, కొద్దిగా దళితులు బీసీల సమస్యలు పాజిటివ్ ఫ్రేమింగ్లో చూపిస్తుంది, పాజిటివ్గా వాళ్ళ సమస్యలు పాజిటివ్గా. ఓసీలు ప్రత్యేక ప్రాధాన్యం లేదు, అధికారం ప్రివిలేజ్ పై విమర్శ ఉంది. ఏది? ఎందుకంటే ఈయన ప్రభుత్వం లేదు కదా, కాబట్టి ఏ ప్రభుత్వాన్ని విమర్శించాలి? ఆయన కమ్మ ప్రభుత్వాన్ని విమర్శించాలి, కాబట్టి కమ్మ ప్రభుత్వాన్ని విమర్శిస్తుందని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఈ రాజశేఖర్ రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే మాత్రం మళ్ళీ ఈ పత్రిక ఈనాడు లెక్కనే అయిపోయింది, మారిపోతుంది లెక్క.
ప్రభుత్వంపై ధోరణి ప్రభుత్వానికి ఇక్కడ అనుకూలంగా ఉంది. భజన తరహా చేస్తూ ఉందట తెలంగాణ ప్రభుత్వానికి, భజన చేస్తూ ఉంది. ఎందుకు? ఈయన రెడ్డి పత్రిక, ఆయన రెడ్డి ముఖ్యమంత్రి కాబట్టి. రేటింగు 5కి 4 ఇచ్చింది. బీసీలకు ప్రమాదకరం అంటే కాదు, కానీ బీసీలు కొనుక్కోవచ్చు, కానీ విమర్శనాత్మకంగా చదవాలి. ఇందులో వచ్చిన వార్తలను ఉల్టా చదవాలని చెప్తా ఉంది. జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ఇందులో మంచి అని వస్తే అది చెడు అన్నట్టు. ఇది సాక్షి దినపత్రిక. ఇక నెక్స్ట్ ఇగో దిశ పత్రిక. ఇవాళ దిశ పత్రికకు చాట్‌జీపీ ఏమిచ్చిందంటే, ప్రజా సమస్యలు ఉన్నా లోతు తక్కువ. ప్రజా సమస్యలు ఉన్నాయి కానీ లోతులకు పోయి చూస్తలేదు. సంచలనాత్మక శైలి, సంచలనం వచ్చిందా రాలేదా అనేది చూసుకుంటుందట. ఓసీలు సామాజిక కోణం కన్నా క్రైమ్ ఫోకస్ పెట్టిందట ఓసీల మీద, అంటే వాళ్ళు చేసిన కుంభకోణాల వీటి మీద. ఇక ప్రభుత్వంపై ధోరణి ఎట్లుందంటే తటస్థ నిశ్శబ్దం. సార్ ప్రభుత్వాన్ని ఏమని అంటారంటే నో, ఇట్లా. రేటింగ్ 5కి 3 వచ్చింది. బీసీలు కొనుక్కోవచ్చు అంటే కొనుక్కోవచ్చు అని పెట్టింది, పర్వాలేదని. ఇక నెక్స్ట్ వచ్చేసి నమస్తే తెలంగాణ. ఇక ఇదైతే ఒట్టిదే. ఇది ఓ రకంగా రేవంత్ రెడ్డికి హెల్ప్ చేస్తూ ఉంది పత్రిక. ఎట్లా? బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు పాలకుల సంక్షేమ ప్రచారంగా చూపిస్తుంది, సమస్యల మూలాలకు వెళ్ళదు అని చెప్తా ఉంది. సమస్యల మూలాలకు వెళ్ళదు అని చెప్తా ఉంది. సమస్యల మూలాలకు వెళ్ళది, మనకున్న సమస్యల మూలాలకు. ఎందుకంటే మూలకారకులు ఇల్లే కాబట్టి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసిన దుర్మార్గుడే కల్వకుంట్ల చంద్రశేఖరరావు 2019లో. భారత రాజ్యాంగం 103rd అమెండ్మెంట్ ఏదైతే ఉందో అది నరేంద్ర మోడీ తీసుకొస్తే ఈయన వెంటనే అమలు చేసిండు. ఓసీలు ఎలైట్ నెరేటివ్ కనిపిస్తుంది. ఓసీలు గొప్పవారు, మంచివారు, తెలంగాణ జాతిపిత, ఈ టైప్ పదాలు అన్నట్టు. ప్రభుత్వంపై ధోరణి అంటే బహిరంగ భజన. బహిరంగ భజన అంటే ప్రభుత్వాన్ని తిట్టుడో కొట్టుడో ఏదో ఒకటి చేస్తుంది బహిరంగంగానే. 5కి 2 రేటింగ్ ఇచ్చింది. ఇంకా తర్వాత వెలుగు దినపత్రిక చూస్తే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల విషయంలో బలమైన బీసీ వాయిస్ వినిపించింది. ఇవాళ భాష గ్రామీణ ప్రజలది దమన అన్యాయం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అంటే బీసీల వాయిస్ స్పష్టంగా వెలుగు దినపత్రికలో ఇవాళ ఉంది. ఓసీలకు సంబంధించి ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తుంది. ఓసీల ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తూ ఉంది. ప్రభుత్వంపై ధోరణి ఎట్లుందంటే ప్రజల పక్షాన ఉందట, భజన లేదు. రేటింగ్ 5కి 5 వచ్చినాయి ఇవాళ రేటింగ్. ఇవాళ బీసీలకు ప్రమాదకరం అంటే బీసీలు కొనుక్కోవాల్సిన పత్రిక అని చెప్పి, అత్యుత్తమ పత్రిక అని చెప్పి అలా చాట్‌జీపీటీ చెప్పింది. ఇక మన తెలంగాణ పత్రిక బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల విషయంలో ఎట్లా ఉంది అంటే, సంక్షేమ వార్తలు ఉన్నా పాలకుని కోణంలో ఉన్నాయి. పాలకుడు సంక్షేమం అంటే పాలకుడు వీళ్ళు మనం బిచ్చగాలం. ఇప్పుడు రాజుగారి మొదటి భార్య మంచిది కాదంటే చిన్నవి మంచిది అన్నట్టే కదా. ఇప్పుడు పాలకుడు మంచోడు అంటే మనం మంచోళ్ళం కాదన్నట్టు. ఇక్కడ ఓసీల విషయంలో ఓసీలను ప్రశ్నించది, ఎందుకంటే ఇది వెలమొల్లదే. ప్రభుత్వంపై ధోరణి ఎట్లుందంటే స్పష్టమైన భజన. రేటింగు 5కి 2. బీసీలకు ప్రమాదం అంటే సాఫ్ట్ డేంజర్, నిశ్శబ్దం ద్వారా ఇది డేంజర్ పత్రిక అని చెప్తా ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి అని. ఇది మెల్లగీసం ఎత్తుంది అన్నట్టు. వార్తా దినపత్రిక బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఎట్లా ఉందంటే మిశ్రమం. కొన్ని చోట్ల ప్రజా సమస్యలు, కొన్ని చోట్ల నిశ్శబ్దంగా ఉందట. జర్ర అట్లా మాట్లాడినట్టు చేసి కొన్ని మాట్లాడతలేదు ఎవరైనా. ఆ తర్వాత ఓసీలది స్పష్టమైన పక్షపాతం లేదు, కానీ జర చేసినట్టు. ప్రభుత్వంపై ధోరణి తటస్థంగా ఉంది, స్పష్టమైన స్టాండ్ లేదు, అటు ఇటు కాకుంటుందట. 5కి 3 రేటింగ్. బీసీలకు ప్రమాదం అంటే పర్వాలేదు కొనుక్కోవచ్చు అని చెప్తా ఉంది. ఈ ఆంధ్రజ్యోతి పత్రికను కొనుమని చాట్‌జీపీటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎప్పుడు చెప్పలే. ఆ పత్రికను కొనుమని, అది అత్యంత ప్రమాదకరమైనటువంటి పత్రిక అని చెప్పి చెప్తా ఉంది. అయితే ఇక ఇవాళ విజయక్రాంతిది అది రాలేదు రేటింగ్, అది క్లోజ్ చేయి. ఇవి పత్రికల దగ్గర ఉన్నటువంటి పత్రికల కథ. ఈ పత్రికలు మన బాధ ఎందుకు రాస్తాయి? ఈ పత్రికలు మన బాధలు ఎందుకు రాస్తాయి? రాయే కదా. రాయకపోగా ఇప్పుడు ఈ పత్రికలకు సజ్జాపూర్ మండలం కోయిర్ సంగారెడ్డి నుంచి వచ్చిండు. ఆయన రెడ్డికి ఓటేయలేదని బీసీ ఆయన ఇల్లు కూల్చిండా. రెడ్డి గారు సర్పంచ్ అయ్యి పిలుపు. ఓటేయలేదని బీసీలారా నేను అడుగుతా ఉన్నా, వీళ్ళు మీకు ఓట్లు వేస్తారా రెడ్లు? ఇప్పుడు అడ్వకేట్ల ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కదా, బార్ కౌన్సిల్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కదా, ఈ రెడ్డి అడ్వకేట్లు బీసీ అడ్వకేట్లకు ఓటేస్తారా? కుతికేదే ఈ పడ్డారు మొత్తం రెడ్లకు టిక్కులు పెట్టుకుంటూ పోతారు. వాళ్ళు రెడ్ల ముంగట 1 నెంబర్లు వేసుకుంటూ పోతారు. మరి బీసీ అడ్వకేట్లు ఏం చేయాలి? ఇకదా ఎవరిదా ఇల్లు? ఆయనదా? దా
రెడ్డి ఆయన కోటేయలేదని ఈయన ఇల్లు గులగొచ్చిండట సర్పంచ్ ఎన్నికలలో. ఏం జరిగింది పెద్ద ఆయన మైకి? ఏ ఊరు మీద ఇక్కడ మాది సజ్జపురం. నా పేరు రాములు, బ్యాగర్ రాములు, కోయిర్ మండలు, సంగారెడ్డి జిల్లా. ఆడికి 50 సంవత్సరాల నుంచి ఆ తల్లంలో పట్టున్నాం మేము. అప్పుడు పశువులు కాసుకుంటా, పశువుల మేత పెట్టుకుంటా ఉన్నాము. ఇక ఉండి ఇంత పశువులకు ఇంత రేకులు వేసుకొని ఉన్నాం. అయితే దాన్ని ఇంత ఓ రూమ్ లాగా కట్టుకొని అక్కడ పశువులు కాసుకొని ఉందామని పెట్టుకున్నాం. అయితే దాన్ని పెట్టుకుంటుంటే వచ్చి ప్రమాణ స్వీకారం చేసి, ఎవరు ప్రమాణ స్వీకారం చేసింది? ఎవరు? సర్పంచ్ కొడుకు ప్రసాద్ రెడ్డి. ప్రసాద్ రెడ్డి సర్పంచ్ కొడుకు ప్రమాణ స్వీకారం చేసి వచ్చి చక్కగా వచ్చి జేసీపీ ఆన్నే పెట్టి జేసీపీతో గులగొట్టేసి మొత్తం మేము కాళ్ళ మీద పడితే కూడా మాకు ఇక్కడ దొబ్బి, మా అమ్మను దొబ్బి, అందరిని దొబ్బేసి ఇది చేసి మాకు ఇట్లా అడ్డం ఇది చేస్తే కూడా ఉన్నది. తర్వాత పట్టా పాస్ పుస్తకం ఉంది, పానీలో ఉన్నది, డాక్యుమెంట్లు కూడా ఉన్నాయి. ఓటేయలేదా? ఓట ఖర్చుతోటి సీరియల్ నెంబర్ 7. ఏమైంది? ఓటు గురించి అడిగిందా నిన్ను? మాకు ఒకసారి వచ్చినారు సార్. ఒకసారి అందరు సరే అడిగండి సార్, సరే పటేలా అని అన్నాం. సరే వచ్చినందుకు సరే పటేలా అని గమ్మనున్నాం సార్. వీళ్ళు ఏం చేశారంటే ప్రీ ప్లాన్ గానే మనకు మా ఎప్పటి నుంచి ఉంది, 50 రోజులు తాతల నుంచి ఉంది, ఉన్నజాల కట్టుకుని ఏదో కుదిరా. ఇది సర్పంచ్ ఎలక్షన్ల పంచాయతీనా? ఎలక్షన్ అయిన రోజు గెలిచి ప్రమాణ స్వీకారం చేసే రోజే రెడ్డి గారు పోగానే మనది షెడ్డు గిడ్డంతా ఊడబిక్కి బయటేసిండట. ఇగో ఇది ఇక బీసీలారా, ఎస్సీలారా, ఎస్టీలారా, మైనార్టీ సోదరులారా, వాళ్ళ చేతిలో అధికారం ఉంటే జేసీబీ ఉంది. అదే మన బీసీల చేతిలో ఉంటే వీళ్ళ ఫామ్ హౌజులన్నీ గులగొట్టమా? వీళ్ళ ఫామ్ హౌజులు వీళ్ళ రాజ్యాన్ని గులగొట్టమా? ఇప్పుడు భారత్ అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి మిత్రులారా, అడ్వకేట్స్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కదా, గీన ఓటేసేటప్పుడు గీనని యాద్ చేసుకోరి. వాడు ఎవ్వరు మనోడు కాదు, మీకు పొరపాటున కూడా ఓటేయడు. నువ్వు గుర్తుపెట్టుకో, పొరపాటున కూడా వాడు నీకు ఓటేయడు. అడ్వకేట్ ఎన్నికల్లో బీసీ అడ్వకేట్ సోదరులారా, మీరు బీసీల కోట్లేయండి, ఇంకెంతకాలం చదువుకున్నారు కదా, కన్న ముంగట గిన్ని దారుణాలు జరుగుతూ ఉంటే ఇదే హైకోర్టులో కదా మన బీసీల రిజర్వేషన్ ఆపింది వీళ్ళు. ఇదే హైకోర్టులో వీళ్ళు మన బీసీల రిజర్వేషన్ ఆపిరు కదా. బీసీ అడ్వకేట్ సోదరులారా, మీ నిర్ణయం మీదిగా. లేదు ఆయన ఈయన ఈ రెడ్డి గారు అల్లలెక్క కాదు అని ఏముండదు. ప్రతి నాగుంబాముకు ఉండాల్సిన విషయమే ఉంటుంది. నాగుంబాముకి ఇది గరిస్తే చచ్చిపోము, ఇది గరిస్తే జర గోకినట్టు అవుతుంది, ఇది గరిస్తే నాగుంబామే గుర్తుపెట్టుకోరు. ఈ రాజ్యం మనది కాదు. ఈ రెడ్డి ప్రభుత్వం కూలాలి, ఈ దొరల పెత్తందారుల ప్రభుత్వం కూలాలి, బీసీల ప్రభుత్వం రావాలి. తెలంగాణ రాజ్యాధికార పార్టీ మాత్రమే దీంతోటే సాధ్యమవుతుంది. అలాగే తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉంది. ఏమవుతుందా? ఎన్ని రోజులు బతో ఈ భూమి మీద? ఇంకా అందరం ఏదో ఒకనాడు చచ్చేదే. కానీ బతుకున్నప్పుడే ఏం చేస్తున్నాం అనేది లెక్క. దానికోసం బీసీ యువకులారా, బీసీ మేధావులారా, ఈ బీసీ ఉద్యమంలోకి రండి. ఒక్క నిమిషం మీ సెల్ ఫోన్కు పని చెప్పండి, సోషల్ మీడియా వారియర్గా నిలబడండి. ఇటువంటి అన్యాయాలు ఇది ఒక్కటే, అనేకమైనటువంటి దోపిడీలు ఉన్నాయి. ఇంకా ఈ దోపిడీ రాజ్యాన్ని కూల్చాలంటే మీరు మీ సెల్ ఫోన్లకు పని చెప్పి సోషల్ మీడియా వారియర్లుగా మారాల్సిందే. దానికోసం మీరు చేయండి. ఎనుకో ముందో ఎప్పటికైనా సచ్చితోలమే. రేపటి సాగు కోసం ఇయ్యాల భయపడతామా? దశాబ్దాలుగా రెడ్లు, దొరల యువసేనలు, ఫేస్బుక్లు, ట్విట్టర్లు, ఇన్స్టాలు, యూట్యూబ్లను మన భుజాల మీద మోసినాం కదా. ఇక చాలు, ఎనఫ్ ఈజ్ ఎనఫ్. ఇప్పుడు నడుస్తుంది మన ఉద్యమం, బీసీల ఆత్మగౌరవ యుద్ధం. ఇది బీసీల అధికార దండయాత్ర. 78 ఏళ్ల తర్వాత మన కోసం మనం చేసుకుంటున్న తొలి పోరాటం. ఈ పోరాటంలో అగ్రకులాలకు, బీసీలకు మధ్య వార్ స్టార్ట్ అయింది. రెడ్లు వెలమలకు 14 టీవీలు, 15 పత్రికలున్నాయి. బీసీలకు పేపర్ లేదు, టీవీ లేదు. ఉన్నదల్లా మీలాంటి యువరక్తమే. మీ బిగించే పిడికిలి, ఆ పిడికిలిలో సోషల్ మీడియా సైనికుడిగా మారి బీసీ యోధుడుగా నిలబడదాం. రండి బీసీ వీరులారా, వీర సోషల్ మీడియా సైనికులారా,
చేయి చేయి కలిసింది, అధికారమే మిగిలింది. బీసీ సోషల్ మీడియా వారియర్స్గా పనిచేయాలనుకుంటున్నారా? ఇప్పుడే ఈ నెంబర్కు కాల్ చేయండి. 1 నిమిషం కేటాయించు, 78 ఏళ్ల దోపిడీని అరికట్టు. జై బీసీ, జై జై బీసీ, జై తెలంగాణ. ఎనుకో ముందో ఇగో 14 తారీఖు నాడు, డిసెంబర్ 14 తారీఖు నాడు సర్పంచ్ ఎన్నికలైన అలా రిజల్ట్ వచ్చేసింది. గెలిచిన తెల్లారి మర్నాడే 16 తారీఖు నాడు నోటీస్ ఇచ్చింది. ఇట్లా 16 తారీఖు నాడు నోటీస్ ఇచ్చేసి నీ ఇల్లు కూడా కొడతాం. తర్వాత వీళ్ళకి ఇల్లు లేదా, లేకపోతే నిజంగా వీళ్ళకు పట్ట లేదా అక్కడ అంటే 100% పట్టా ఉన్నది. ఈ పట్టా పేపర్ ఉన్నది. ఇక సీరియల్ నెంబర్ 7లా 4 గుంటల భూమి ఇక్కడ ఉన్నది క్లియర్గా. తర్వాత దీనికి సంబంధించి పట్టా పాస్ పుస్తకం కూడా ఉన్నది, పట్టా పాస్బుక్ కూడా ఉన్నది. ఇక పట్టా పాస్బుక్ ఇది రాములకు సంబంధించి పట్టా పాస్బుక్. కాకపోతే ఏంటంటే అన్నీ ఉన్నా కానీ ఎవరు చెప్పుకో ఏం పిక్కోపో అంతేరా భయ్, నేను అంతే చేస్తా, సర్పంచ్కి నువ్వు ఓటు వేయనన్నావు, వేయలేవు కదా, అందుకని నీ పని చేసిన బరాబరి చేస్తా, నీ ఇల్లు కొలగొడతా అని కొలగొట్టేసింది. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నిజంగా అసలు యాక్చువల్గా గట్టిగా చైతన్యం ఉండి గట్టిగా ఉండి ఒకవేళ వీళ్ళు ఇల్లు కూలగొడితే వీళ్ళందరూ కలిసి ఒకటై తంతరు తొక్కుతారు అని చెప్పేసి ఆ విషయం తెలిస్తే వాడొచ్చి కూలగొడతారా? చేయగలుగుతారా? ఇంకో ఇది అది అధికారుల అండతో కూడా ఉన్నారు సార్. అధికారులతో కూడా మాట్లాడతాం మేము, ఆ తహసీల్దార్తో మాట్లాడదాం, తర్వాత ఏది అక్కడ ఉన్న ఆర్డీఓ తోటి, తర్వాత కలెక్టర్తో అందరితో మాట్లాడదాం. ఏం టెన్షన్ లేదు. మాట్లాడిన తర్వాత వాళ్ళ సంగతి ఎంతో చూద్దాం. యాక్చువల్లీ నీకు పేపర్లు అన్నీ ఉన్నాక తర్వాత అవన్నీ కూడా నోటీసులు ఇచ్చుడైంది, తర్వాత ఇల్లు కూడా కొట్టుడైంది. అది ఇంకొకటి సార్, ఇది మన ఎంఆర్ఓ మన పంచాయతీ పరిధి కూడా కాదు సార్, ఎంఆర్ఓ గారి పరిధిలోకి రావాలి. ఓకే, ఇదే విషయాన్ని ఎంఆర్ఓ గురించి చెప్పినాము. మీరు ఏంటంటే నేను వచ్చి చూస్తా అన్న మాటలు మాట్లాడారు. కాకపోతే ఈయన వినకుండా ప్రమాణ స్వీకారం 22 తారీఖు సార్, 22 ఈవినింగ్ 22 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం ఉంటే ప్రమాణ స్వీకారం కంటే ముందే జస్ట్ గెలిచిన 2 రోజులకి, గెలిచిన తెల్లారి మర్నాడే 14 తారీఖు నాడు రిజల్ట్ వస్తే 16 తారీఖు నాడు నోటీస్ ఇచ్చేసి కథం అన్నట్లు. 22 తారీఖు ఆ రోజు చెప్పినాం, ఎంఆర్ఓ గారు చెప్పినాం, సార్ మేడం వచ్చి చూస్తారన్నా కూడా వాళ్ళేందివా నాదే రూలు, నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను నా మాట అట్లా గెలిపిస్తే ఇట్లున్నది అన్నట్లు లెక్క. తిట్టి అమ్మ నాయన తాతలు అందరూ ఉన్నా కానీ. ఏం పేరు ఆయన పేరు? కే ప్రసాద్. వాళ్ళ అమ్మ సర్పంచ్, ఆమె సర్పంచ్ పద్మమ్మ. వాళ్ళ అమ్మని సర్పంచ్ చేస్తే వాళ్ళ కొడుకు వచ్చి ఇది ఇక ఆయననే, ఇక సర్పంచ్ అంటే ఈయననే. ఇప్పుడు అసలు యాక్చువల్ పేరుకి ఏంటంటే వాళ్ళ అమ్మని పెట్టి పెద్ద మనిషి, అదేనా? అంతే సార్. సరే కూర్చొని మాట్లాడదాం. ఎట్లా కొలగొట్టిన వీడియోస్ ఉన్నాయా? ఎవరు పంపించాం? నేను చూపిస్తాలే, కూర్చోండి. ఇంకో ఇది పరిస్థితి. ఏదైనా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం, అందరినీ జర సపోర్ట్ చేయండి. న్యాయం చేయాలని చెప్పేసి 3 రోజుల నుంచి తిరుగుతున్నారు వాళ్ళు. ఇది కూడా పర్మిషన్ కోసం, హౌస్ కట్టుకోవాలని పర్మిషన్ కోసం తిరుగుతున్నాం, బట్ కుదరట్లేదు. నానా తంటాలు పడుతూ ఉన్నాం. మీరు కనీసం అందరికి తెలియజేసేలా చేసి ఉద్యమాన్ని జర ముందు తీసుకుపోవాలని కోరుకుంటున్నాం. రాములు గారు చాలా నాయన నేను అందరం ఇంట్లో తింటలేము. ఇంకోటి వీళ్ళు ఏంటంటే గ్యాంగ్ 20-30 మంది ఉన్నారు సార్, తిరుగుతున్నారు అన్నట్టు. వాళ్ళు ఏంటంటే ఎప్పటికి గస్తీగా వస్తున్నారు, భయంతో ఉంటున్నాం సార్. ప్రాణభయం చేతిలో ఎప్పుడు ఏం చేస్తారో తెలియకుండా, చేనికి పోయినా ఇంటికి పోయినా మనల్ని ఎప్పుడు గమనిస్తూనే ఉన్నారు. అసలు లొల్లి పెట్టుకుందాం అని ఉంటారు. గిట్లనే మీలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చి ఆ స్థలంకి వచ్చి సంతాపం జరుపుతామంటే వాళ్ళతో గొడవ పెట్టుకుందాం అని మళ్ళీ మిమ్మల్ని తిట్టుడు. మీకు ఇంకోసారి వస్తే కొడుక మిమ్మల్ని ఎగరెగిరి కొడతాం. వాళ్ళ సంగతి ఎంతో కూడా చూద్దాం. అదే అలా మాట్లాడుతున్నారు సార్, చూస్తాం. వాళ్ళ సంగతి కూడా చూద్దాం. ఇగో ఇది కథ మొత్తం, ఇట్లా నడుస్తుంది కథ అన్నట్టు. కాబట్టి మనం ఏంటంటే ఓట్లేము వాళ్ళకేసి తప్పడాక మనం కూర్చుంటే ఇట్లుంటుంది లెక్క. రండి ముందుగా వెలుగు దినపత్రికను చూద్దాం. తర్వాత ఒక గెస్ట్ కూడా వచ్చిండ్రు, నీరజ గౌడ్. శాంతి కోరుకోవడం బలహీనత కాదు. ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటారంటే శాంతి కోరుకుంటారంటే ఈయన చేతగాడినోడు, అసలు యాక్చువల్ వీడు తప్పడాక ఉంటుండు అని చెప్పేసి అనుకుంటారు. కానీ బలమైనడు ఎప్పుడు కూడా శాంతి కోరుకుంటాడు. ఇక మన సైన్యమే మన బలం, ఏ సవాలునైనా ఎదుర్కోగలం, రాష్ట్రపతి ముర్ము అంటుంది. ఆపరేషన్ సింధూర్ భారత స్వయం సమృద్ధికి నిదర్శనం. త్వరలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తాం. 26 జనవరిని పురస్కరించుకొని ప్రెసిడెంట్ నిన్న సందేశం ఇచ్చింది. మొత్తం మీద శాంతి కోరుకోవడం. అసలు యాక్చువల్గా విషయం ఏంటంటే ఒక ఫిలాసఫర్ చెప్తాడు. అంటే ఏమవుతుందంటే ఎప్పుడైనా మైనార్టీలు అభద్రతా భావంతో ఉంటారు. తర్వాత ఎందుకు అభద్రతా భావంతో ఉంటారు అంటే తక్కువ మంది ఉంటారు కదా. ఇప్పుడు ఒకవేళ అమెరికాలో మనం పోయి ఉన్నాం అనుకో, మనం పోయి ఉంటే ఒక 10 మందే ఉంటారు, మన వాళ్ళు 10 మంది ఉంటారు, కానీ వీళ్ళందరూ ఒకటై ఉంటారు. తర్వాత ఇంకోటి ఏంటంటే మాకు ఏం జరుగుతుందో భయంతో అన్నీ రెడీ పెట్టుకుంటారు ఆయుధాలు.
ఎవరైతే బలహీనుడు అనుకుంటాడో వాడే రాయి తీసుకొని కొడతాడు. అవు. బలవంతుడు అనుకుంటాడు ఏమవుతాడు, నాకు ఏం కాదని చెప్పేసి శాంతి సప్లై కూకుడరాబాయ్ అదంతా పరిచయం ఎందుకు అంటాడు. అట్లా అంటుంటే ఈ బంగ్లాదేశ్ వాడు ఇప్పుడు అట్లా చేస్తుంటాడు కథ. ఇంకో పాస్బుక్లు కేసీఆర్ గారు పాస్బుక్లు వస్తలేవు, 5 నెలలుగా ఆగిపోయిన ప్రింటింగ్. భూభారతిలో రోజుకు సగటున 1500 నుంచి 2000 రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. నిలిచిపోయిన దాదాపు 30,000 పాస్బుక్లు. చెన్నైలోని ప్రింటింగ్ ఏజెన్సీకి ముద్రణ బాధ్యతలు ఇచ్చిండ్రు. ఆర్డర్ రెన్యువల్, పెండింగ్ బిల్లులు రిలీజ్ చేయకపోవడం వల్లనే సమస్య వస్తుంది. ఆందోళనలో వేలాది మంది రైతులు. ఏమైతుంది, ఇట్లా కాగానే ఇట్లా పాస్బుక్ ఇస్తా అని చెప్పేసి కేసీఆర్ చెప్పిండు అప్పుడు. ఏది ఇట్లా రిజిస్ట్రేషన్ అయిపోగానే ఇట్లా పాస్బుక్ ఇట్లా ప్రింట్ అయ్యి వచ్చేసి ఒకటే రోజులు అని చెప్పి. ఇప్పుడు ఏమైతుంది, అలా పైసలు కడతలేరట. ఓకే, చెన్నైలో ఒక ఏజెన్సీకి ఇచ్చిండ్రు. ఒక ఏజెన్సీకి ఇచ్చేసి పాస్బుక్ల ప్రింటింగ్కి ఇస్తే ఆ ఏజెన్సీ అదేదో రిన్యువల్ చేయలేదంట. రిన్యువల్ చేయక తర్వాత పైసలు అక్కడ పంపించకపోతే ఇప్పుడు ఏంది 30,000 పాస్బుక్లు మీరు నిలిచిపోయినాయి మొత్తం 5 నెలల నుంచి. 5 నెలల నుంచి పాస్బుక్లు లేవు, మనం లేదు. ఇప్పుడు పాస్బుక్లు లేకపోతే ఏమైతుంది, ఏం కాదు, ఆన్లైన్లో అయితే వస్తుంది కదా, మన పేరు వస్తుంది కదా అని చెప్పేసి కొంతమంది అనుకుంటారు. ఆన్లైన్లో వస్తే ఏమవుతుందంటే, ఆన్లైన్లో వచ్చినా కానీ ఒకవేళ బ్యాంకుకు మనము ఏదైనా లోన్ తీసుకుంటానికి పోయినాం అనుకో, లోన్ తీసుకుంటానికి పోతే వాళ్ళు ఫిజికల్ పాస్బుక్ అడుగుతారు. ఆ పాస్బుక్ లేకపోతే నీకు లోన్ ఇచ్చేది లేదు, అందులో ఉన్నా కానీ మనకు మా అంతా జాంతానని చెప్తున్నారు. దీంతో రైతులు రకరకాలుగా ఇబ్బంది పడతారు కదా. మరి ఇప్పుడు వాళ్ళకి మాత్రం కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళకి మాత్రం పొట్టలేదా, వాళ్ళు ఎట్లా ఇస్తారు? రాష్ట్రంలో వ్యవసాయ భూములకు సంబంధించిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల జారీ ప్రక్రియలో జాప్యం జరుగుతుంది. భూభారతి పోర్టల్ ద్వారా భూముల రిజిస్ట్రేషన్లు, ఇతర లావాదేవీలు సజావుగా సాగుతున్నప్పటికీ పాస్ పుస్తకాల ముద్రణ మాత్రం గతేడాది ఆగస్టు నుంచి నిలిచిపోయింది. పోయిన సంవత్సరం చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న ప్రింటింగ్ ఏజెన్సీకి పాస్బుక్ల ముద్రణకు సంబంధించి ఆర్డర్ రెన్యువల్ కాకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తినట్టు తెలుస్తోంది. 5 నెలలు ఏమైనా సపడే కూర్చుంటే ఎట్లా? మంచిగా చేస్తున్నాం, భూభారతి చేస్తున్నాం అంటే మరి ఇదే నాకు భారతి. అయితే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 30,000 దాకా పాస్బుక్ల ముద్రణ కాక పెండింగ్లో ఉన్నట్లుగా తెలిసింది. పాస్బుక్లు లేకపోతే ఏమవుతుంది, లోన్ రాలేదంట. నల్గొండ జిల్లాకు చెందిన ఒక రైతు ఇటీవల 3 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. భూభారతి పోర్టల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది. డిజిటల్ రికార్డుల్లో భూమి ఆయన పేరు మీదకు మారింది. యాసంగి పంట పెట్టుబడి కోసం బ్యాంకుకు వెళ్ళి రుణం అడిగితే కొత్త పాస్బుక్ ఫిజికల్ కాపీ అంటే డైరెక్ట్గా బుక్ తీసుకొచ్చి ఇవ్వాలని అన్నారంట అని మేనేజర్ అడిగారు. ఆన్లైన్లో ఉన్నా కూడా బ్యాంకు నిబంధనల ప్రకారం అసలు పాస్ పుస్తకం తనఖా పెడితేనే లోన్ ఇస్తామని చెప్పారు. పుస్తకం ముద్రణ ఆగిపోవడంతో అటు రుణం రాక ఇటు ప్రైవేటు వడ్డీలకు తెచ్చుకోలేక ఆ రైతు ఇబ్బంది పడుతున్నాడు. ఇంకొట్లున్నది, 5 నెలల నుంచి అయిపోయినాయి. ఇక తెలంగాణకు 7 పద్మాలు, 5గురికి పద్మ విభూషణ్, 13 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ అవార్డులు ఇచ్చిండ్రు. నిన్న ప్రకటించిండ్రు, కమిటీ ప్రకటించింది, కేంద్ర కమిటీ ప్రకటించింది. మొత్తం మీద దేశవ్యాప్తంగా ఇంతమందికి ఇచ్చిండ్రు. అయితే అసలు యాక్చువల్గా భారతదేశంలో అత్యున్నతమైనటువంటి పురస్కారాల్లో 2వ విభాగానికి చెందింది పద్మ విభూషణ్. మొదటిది ఏంటంటే భారతరత్న తర్వాత పద్మవిభూషణ్ తర్వాత పద్మభూషణ్ తర్వాత ఇక్కడ ఏంది పద్మశ్రీ అవార్డులు. కాబట్టి ఈ 4 రకాలైనటువంటి అవార్డులు వచ్చింది. ఎంతమందికి వచ్చింది? మన తెలంగాణ వాళ్ళకి ఎవరికి వచ్చింది? తెలంగాణ వాళ్ళకి 7గురికి వచ్చింది. అందులో ఎవరెవరికి వచ్చింది? 7గురికి వస్తే ఆ 7గురులో రెడ్డి గారు, రాయుడు గారు, విజయ అట్లా కాదు, మన తెలంగాణలో చూడన్న, ఈయన తెలంగాణ విజయానంద రెడ్డి, ఈమె దీపికా రెడ్డి, మామిడి రామరెడ్డి, రాష్ట్రంలో 7గురు ఉంటే 3 వైరు, 7గురిలో 3 వీళ్ళకే వచ్చినాయి అన్నట్టు చూసుకో. ఇక అది మన బీసీలో కూడా బజుకున్నారు అన్నట్టు. ఇప్పుడు లేదు కథ అసలు యాక్చువల్ గా. కాకపోతే ఏంటంటే లెక్కలు లేరు, నామినేషన్ పంపిస్తారు, ఇక్కడ ప్రభుత్వం నుంచి పంపించాలంటే నామినేషన్ పంపించాలి. ఎవరు అంటే పలానా రెడ్డి గారికి పంపించండి అని చెప్తారు, పంపించాలి. ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ ఉంటాయా, కన్ఫర్డ్ ఐపీఎస్ ఉంటాయి కదా, అవి కూడా ఏం చేస్తారంటే పంపించేటప్పుడు వాళ్ళ లిస్ట్లో ఇప్పుడు చాలా మంది, కొంతమందికి ఐఏఎస్ ఐపీఎస్ లోకు కన్ఫర్డ్ కావడానికి చాలా మందికి అర్హతలు అన్నీ ఉన్నాయి. వీళ్ళందరికీ పక్క పెట్టిన పలానా రెడ్డి గారు పంపించారు మనం ఆయన. ఇప్పుడు విషయం ఏంటంటే ఈ పద్మభూషణ్ కానీ ఈ అవార్డ్స్ కి సంబంధించినవి నిజంగా అర్హులకు చెందటం తక్కువ. ఇది ఇక్కడ రికమెండేషన్లు, డబ్బులు పెట్టి కొనుక్కునుడు, ఇవే జరుగుతాయి ఈ అవార్డులలో. చాలా అంటే అవకతవకలు జరుగుతాయి. 131 మందికి పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం. ఇక రాష్ట్రం నుంచి సైన్స్ ఇంజనీరింగ్ లో జి చంద్రమౌళి, బాలసుబ్రహ్మణ్యన్, కుమారస్వామికి పద్మశ్రీ. ఇక వైద్య రంగంలో గూడూరు వెంకట్రావు, విజయానంద్ రెడ్డికి, కళారంగంలో దీపికారెడ్డి, పశుపోషణలో రామారెడ్డి, మామిడికి దక్కినటువంటి పురస్కారం. సినీ నటుడు ధర్మేంద్రకు మరణానంతరం దేశం 2వ అత్యున్నత పురస్కారం ఇచ్చారు ధర్మేంద్రకు. నిజంగా మంచి నటుడు కాబట్టి. ఇక
ప్రముఖ డాక్టర్ నోరి దత్తాత్రేయుడికి పద్మభూషణ్, ఇటు ఏపీకి 4 పద్మాలు వచ్చినాయి, తర్వాత తెలంగాణకు 7 వచ్చినాయి. 2026కు గాను, అంటే ఈ ఎందుకు చెప్పాల్సి వస్తుంది ఇంత క్లియర్గా అంటే, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు తెలంగాణకి ఎన్ని పద్మ అవార్డులు వచ్చినాయి, ఏపీకి ఎన్ని వచ్చినాయి, లేకపోతే ఇలా పద్మవిభూషణ్ ఎవరికి వచ్చింది, చనిపోయిన తర్వాత మరణానంతరం ఎవరికి ఇచ్చిండ్రు, తర్వాత ధర్మేంద్రకి ఏమొచ్చింది, ఇట్లా అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్లు అడిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. అట్లా 2026కు గాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డులో తెలంగాణ పంట పండింది. 77వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని విడుదల చేసిన జాబితాలో వివిధ రంగాల్లో సేవలు అందించిన తెలంగాణకు చెందిన 7గురికి పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి. సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో జి చంద్రమౌళి, బాలసుబ్రహ్మణ్యన్, కుమారస్వామి, తంగరాజ్ ఇటు పద్మశ్రీకి దక్కింది. అయితే అలాగే వైద్య రంగంలో గూడూరు వెంకట్రావు, విజయాంద్ రెడ్డి, తర్వాత కళారంగంలో దీపికారెడ్డి, పశుపోషణ వ్యవసాయం విభాగంలో రామారెడ్డి మామిడిని పురస్కారం వరించింది. పద్మ పురస్కారాలు 2026 జాబితాను కేంద్ర ప్రభుత్వం ఆదివారం విడుదల చేసింది. కళలు, సామాజిక సేవ, ప్రజా సంబంధాలు, శాస్త్ర సాంకేతికం, ఇటు వాణిజ్యం, పరిశ్రమలు, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, సివిల్ సర్వీసెస్ రంగాల నుంచి 5గురికి పద్మ విభూషణ్, ఇటు 13 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించింది. మొత్తం 131 పద్మ అవార్డుల్లో 2 సంయుక్తంగా ప్రకటించింది. తెలంగాణ నుంచి 7గురు, ఏపీ నుంచి 4గురు పురస్కారం దక్కిన వారిలో ఉన్నారు. అలాగే 19 మంది మహిళలకు, విదేశీ విభాగంలో 6గురికి, మరణానంతరం చనిపోయిన తర్వాత కూడా 16 మందికి పద్మ అవార్డులు వచ్చినాయి ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఇక సాధారణంగా ప్రతి ఏటా మార్చి, ఏప్రిల్లో రాష్ట్రపతి భవన్లో జరిగే వేడుకల్లో ఈ అవార్డులను రాష్ట్రపతి చేతుల మీదుగా అందజేస్తారు. ఇవి ప్రకటించిన ఇప్పుడు రాష్ట్రపతి చేతుల మీదుగా మార్చి, ఏప్రిల్లో ఇస్తారు. కేరళ నుంచి 3గురికి పద్మ విభూషణ్, 2కి పద్మభూషణ్. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేరళకు అత్యధికంగా పద్మ అవార్డులు దక్కినాయి. ఎక్కడ అసెంబ్లీ ఎన్నికలు ఉంటే అక్కడ, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి కొంతవరకు ఎక్కువ అవార్డు ఇచ్చారు అనుకో, కేంద్ర ప్రభుత్వం మీద కొంతవరకు సానుకూలమైన దృక్పథం ఉంటుంది. ఇక మన పోలీసులకు కూడా 23 మెడల్స్ వచ్చినాయి. హెడ్ కానిస్టేబుల్ వెంకటరెడ్డికి గ్యాలంటరీ అవార్డు, ఇటు 2కి రాష్ట్రపతి విశిష్ట సేవా పథకాలు, 12 మందికి మెరిటోరియల్ సర్వీస్ మెడల్, వీరిలో ఐజీ సుమతి కూడా ఉందంట. తర్వాత ఫైర్, జైళ్ళు, హోంగార్డు విభాగంలో మరో 8 మందికి మెడల్స్ వచ్చినాయి. దేశవ్యాప్తంగా మొత్తం 982 మందికి అవార్డులు వచ్చినాయి పోలీసులకు సంబంధించి. అందులో 23 మందికి మన తెలంగాణ వాళ్ళకు వచ్చినాయి. ఇక శుభాంశు శుక్లాకు అశోక చక్ర ఎవరికి ఇస్తారంటే అసలు యాక్చువల్గా వీరునికి ఇస్తారు. తర్వాత వీర పోరాటం చేసినటువంటి, భారతదేశం తరఫున పోరాటం చేసిన వాళ్ళకు ఈ అశోక చక్ర అవార్డు ఇస్తారు. అయితే శుభాంశు శుక్లా ఏం చేసిండు అంటే, శుభాంశు శుక్లా అంతరిక్షంలోకి వెళ్ళి మొట్టమొదటి వ్యోమగామిగా అక్కడ నాసాలో అడుగుపెట్టిండు కాబట్టి ఆయనకి ఇచ్చిండ్రు. ఇక గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా మరోసారి చరిత్ర సృష్టించనున్నారు. దేశ అత్యున్నత పీస్ టైమ్ గ్యాలంటరీ అవార్డు అశోక చక్రను రిపబ్లిక్ డే నాడు ఆయనకు అందజేయనున్నారు. ఇవాళ జూన్లో చేపట్టిన యాక్సియం 4 విషన్ అంతరిక్ష యాత్రలో భారత్ తరపున శుభాంశు శుక్లా పాల్గొన్నాడు కాబట్టి ఆయనకి ఇచ్చిండ్రు. చెప్పండి. మైక్ ఓకే, చెప్పండి. నా పేరు కూరపాటి ప్రకాష్, నాది మేచరాజపల్లి గ్రామం, నెల్లికుదురు మండలం, మహబూబాద్ జిల్లా. నేను ఒక బిఎస్ఎఫ్ భారత రక్షణ దళంలో 26 సంవత్సరాలు ఉద్యోగం చేసి రిటైర్మెంట్ 2019లో వచ్చినాను. రిటైర్మెంట్ 2019లో వచ్చిన తర్వాత మా ఊరు కాకుండా మా పక్క విలేజ్లో, మా మండలంలోనే కాచికల్లు అనే గ్రామంలో 2 ఎకరాలు వ్యవసాయ భూమి కొనుగోలు చేసినాను. అది ఎప్పుడంటే నేను 2020 కరోనా సమయంలో కొనుగోలు చేసిన తర్వాత ఇప్పుడు కబ్జాకి వెళ్ళి ఆ ల్యాండ్లో అన్ని పర్మిషన్స్ తీసుకొని నేను ఒక కోళ్ళ ఫారం నిర్మించిన. నాకు పక్కన పెట్టుకున్నా. నా పక్కన పనిచేసిన. నా పక్కన మహబూబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి అట, ఆయన పేరు కాసం లక్ష్మారెడ్డి. మరి ఆయన అరాచకాలు ఎట్లుంటాయంటే ఒక నయ్యం కంటే కూడా ఎక్కువ కావచ్చు, అంత బాధితులు ఉన్నారు ఆ మండలంలో లైవ్కి రావాలంటే. అయితే నాకు కార్యదర్శి పర్మిషన్ ఇచ్చిండు, ఆ పర్మిషన్ చెల్లదంటాడు. నాకు నాలాప కన్వర్ట్ ఉన్నది, అది చెల్లదంటాడు. అన్ని ఉన్నాక కూడా నువ్వు ఫామ్ ఎందుకు కట్టుకున్నావు అంటే
ఎవరు అడిగినా చెప్పారు. నేను ఆ మండలంలో ఉన్న కాంగ్రెస్ నాయకులను, టీఆర్ఎస్ నాయకులను, బీసీ సంఘం నాయకులను, రెడ్డి సంఘం నాయకులను ప్రతి ఒక్కరిని కలిసిన, ఎవరిని కలిసినా కూడా అడగడానికి ఆయన ఎవరంట మరి? ఆయన నా పక్కన ఉన్నాడు. పక్కన ఉంటే? పక్కన ఉంటే కట్టుకోవద్దట. అంటే ఆయన వెంచర్ ఎందుకు కట్టుకోవద్దని ఎవరన్నా అడిగితే అక్కడ ఉన్న కొంతమంది మీడియా వాళ్ళతో కూడా అడిగించిన, ఎందుకు కట్టుకోవద్దంటే ఆయన వెంచర్ చేస్తాడట. నువ్వు వెంచర్ చేస్తే నేను కూడా వెంచర్ చేస్తాను. నీకంటే ముందే ఉన్నది బిట్టు. ఆయన నేను ఎమ్మెల్యే దగ్గరికి పోయినా, ఆయన ఎమ్మెల్యే ఆన్సర్ బుక్య మురళీ నాయక్ ఎమ్మెల్యే ఇంటి దగ్గరనే ఉంటాడు. పొద్దున్న కాదు, నేనేమన్నా అంటే ఆయన ఎమ్మెల్యే ముందటనే అన్నా నేను వెంచర్ చేసుకుంటానా ఆయన ఎమ్మెల్యేకి చెప్తే, నేనన్నా ఈయన కంటే ఒక 100 గజాలు ముందే ఉన్నది, నేను చేస్తా, నేను వెంచర్ చేస్తా. ఆయన అన్నాడు నేను 3 లక్షల గుంట అమ్ముతా, చుట్టూ మనోళ్ళే ఉన్నారట, చుట్టూ రెడ్లే ఉన్నారట. అంటే బీసీ ఎవడు బాగుపడద్దు, బీసీ ఎవడు అధికారం రావద్దు, బీసీ ఎవడు ఏం చేయొద్దు, చుట్టూ రెడ్లే ఉన్నారు, అంతా మనోళ్ళే ఉన్నారు అన్న. మన ఫలానా రెడ్డి ఉన్నాడు, మన ఫలానా రెడ్డి ఉన్నాడు, మన ఫలానా రెడ్డి ఉన్నాడు, ఈ రెడ్డి ఉన్నాడు, ఆ రెడ్డి ఉన్నాడు. కాబట్టి మన భూములకు ఈయన పౌల్ట్రీ ఫామ్ పెడితే వాసన వస్తుంది, వాసన వస్తే ఆడ రైతులు ఎవడన్నా పని చేస్తాడా, ఎవడన్నా కూలికొస్తాడా? మనది 3 లక్షలకు గుంట అమ్ముతుంది అంటే నేను 3 లక్షలకు గుంట అమ్మితే నేను 1,50,000కే గుంట ఇస్తా. నువ్వు 3 లక్షలకు గుంట భూమి అమ్మితే నేను 1,50,000కే గుంట ఇస్తా. నేను 1,50,000 గుంట నువ్వు తీసుకో, 1,00,000 రూపాయల గుంట నువ్వు తీసుకో, నువ్వే తీసుకొని నాకు బల్క్గా అమౌంట్ ఇచ్చే నేను నుంచి లేచిపోతే వేరే దిక్కున ఫామ్ కట్టుకుంటాను. నేను ఫామ్ పెట్టడం వల్ల నీకు ఇబ్బంది అవుతుంది కదా, కాబట్టి నేను ఈ నుంచి లేచిపోతా, ఈ నుంచి లేచిపోతే నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే 1,50,000కు నువ్వెందుకు ఇవ్వాలి? అట్లా కాదు, 3 లక్షలకు ఆయన కుంటిస్తాను అన్నాడు కదా, ఆ 3 లక్షలతో ఆయననే తీసుకోమను. ఆయనకి లేదు, ఆయనకు నేను ఆఫర్ ఇచ్చిన, నేను 1,50,000కి ఎందుకు ఇవ్వాలని కాదు. ఇప్పుడు నేను ఫామ్ పెట్టడం వల్ల ఆయన గ్రామస్తులను ఉసిగొల్పుతాడు. ఇప్పుడు అక్కడ రీసెంట్ గా కాంగ్రెస్ సర్పంచ్ గెలిచిండు. కాంగ్రెస్ సర్పంచ్ గెలిచేంత వరకు ఆడ స్పెషల్ ఆఫీసర్ పాలన ఉన్నంత వరకు, కాంగ్రెస్ సర్పంచ్ గెలవనంత వరకు నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. నేను కార్యదర్శికి అప్లికేషన్ పెట్టినా, పర్మిషన్ తీసుకున్నా. ఆ పర్మిషన్ ఆయన ఉన్న హోదా పరిధిలో ఎంక్వైరీ చేసుకుంటే ఎంపీఓ ఏం చెప్తుందంటే ఇది పర్మిషనే కాదు, 2016 నుంచి ఆన్లైన్ ఉన్నది, నువ్వు ఆన్లైన్ రావాలి, ఆయన మా మీద బాగా ప్రెషర్ చేస్తూ ఉన్నాడు నువ్వు, కాబట్టి ఇప్పుడు డిటిసిపి లేఅవుట్ చేసుకొని నువ్వు ఇప్పుడు కొత్తగా పర్మిషన్ పో, నేను ప్రెస్ మీట్ పెడతా, నీకు నోటీసులు ఇస్తా, అందరినీ చెప్తా. ఇప్పుడు ఆయన నాకు ఫోన్ చేస్తే నేను ఏమని చెప్పాలి? ఇప్పుడు ఈయన ఇంకా కొత్తగా పర్మిషన్ అంటే కార్యదర్శి ఇచ్చిన పర్మిషన్ చెల్లదు, కార్యదర్శి జీతం ఎందుకు ఇస్తురట మరి? ఆఫ్లైన్ ఇచ్చిందట, ఆఫ్లైన్ ఇచ్చిండు, ఈ పర్మిషన్ చెల్లదు. ఆన్లైన్ కోసం ఇప్పుడు నువ్వు కొత్తగా డిటిసిపి చేసుకొని వెళ్తే అట్లా ఎట్లా చేస్తారు? ఆఫ్లైన్ ఆన్లైన్ చేసుకోవచ్చు కదా. అయితే నేను అప్పుడు ఆ చుట్టుపక్కల ఒక 10 మంది ఫాములు నడుపుతారు, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేసిన, వాళ్ళ ఆర్డర్ నేను చూసుకున్నా, నా ఆర్డర్ కాపీ వాళ్ళకి చూపించిన. వాళ్ళు ఏమంటారంటే ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా కార్యదర్శి ఇచ్చిన పర్మిషన్ చాలు, ఆ పర్మిషన్ తోటి మనం దునియా మనం చేసుకోవచ్చు. ఇక్కడ ఎలిజిబిలిటీ కొంత తక్కువ ఉన్నదా ఎక్కువ ఉన్నదా దానికి కార్యదర్శి పర్మిషన్ ఇచ్చిండు, కార్యదర్శి బాధ్యత. అంతేగాని ఎంపీఓ ఉండి ఇది పర్మిషనే కాదు, నువ్వు కొత్తగా వెళ్ళు, ఆయన నాకు రోజుకు 10 సార్లు ఫోన్ చేస్తా ఉన్నాడు, ఆయన నాకు రోజు 20 సార్లు ఫోన్ చేస్తా ఉన్నాడు. దీన్ని బట్టి చూస్తే ఆ పై ఆయన ఫోన్ చేస్తే మరి నేను అన్నం కూడా తినొద్దంటారు, తినకుండా అట్నే ఉండాలన్నట్టు, అట్నే ఉండాలి. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పాలన ఎట్లుందంటే, ఇప్పుడు 10 సంవత్సరాలు వెలమల రాజ్యం ఏరియాలో 10 సంవత్సరాలు ఇప్పుడు మాకు అధికారం వచ్చింది, మేము రెడ్లం రాజ్యం వెళ్ళాలి, మేము రాజ్యం వెళ్ళే దాంట్లో ఎవడు నలిగిపోయినా ఏం లేదు, ఎవరికి ఇబ్బంది అయినా ఏం లేదు, వాడు బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ. అయితే ఇప్పుడు నాకు 52 సంవత్సరాల వయసు, నేను ఇండియా మొత్తం తిరిగిన, అన్ని రాష్ట్రాలు, అన్ని కులాలు, అందరినీ చూసిన నేను. అయితే ముఖ్యంగా ఇప్పుడు నేను ఈ క్యూ న్యూస్ ద్వారా చెప్పదలుచుకునేది ఏంటంటే, బీసీలకు మన తాకత్ ఏందో మనకు తెలియదు. ఇప్పటికి జనం ఓ దొర మా పంచాయతీ చెప్పు, ఓ దొర మా భూమి గొల్లు, ఓ దొర మా పని చూడు, ఓ దొర మా పోలీస్ స్టేషన్కి వస్తావా, అది. అయితే ఇప్పుడు ఇది నేను గత 6 నెలల నుంచి ఆడ ప్రచారం చేసిన. అయితే ఇప్పుడు మన దేశం కోసం పనిచేసి వచ్చిన ఒక జవాన్కే న్యాయం జరగకపోతే ఇక మామూలుగా ఉన్న జనాలకి జరుగుతుంది. ఇప్పుడు పోలీస్ స్టేషన్ పైన ఆయన నయీమట, ఆయన పేరు చెప్తేనే నయీమట, కాసం లక్ష్మారెడ్డి అంటే ఆయన పేరు చెప్తేనే పోలీస్ స్టేషన్లో ఎస్ఐ లేచి నిలబడతాడు.
మొత్తం అంటే నెల్లికూరు మండలం నుంచి మహబూబాద్ జిల్లా వరకు. ఎందుకు ఆయనకు 2 చేతులు 4 చేతులు 4 కాళ్ళు ఉన్నాయి కదా సార్? ఆయన నయం, ఇప్పుడు ఆయన నయం కదా, ఇప్పుడు ఆయన అధికారం నడుస్తుంది. ఇప్పుడు కింది నుంచి గ్రామ స్థాయి నుంచి మొదలు పెడితే మీది వరకు అంత రెడ్డే ఉన్నాడు కదా. మరి రెడ్డి ఉన్నాక ఆయన అధికారాన్ని వాడుకోవాలి. మరి ఆయన అధికారాన్ని వాడుకోకుండా ఉంటే ఆయన రెడ్డి ఎట్లయితాడు? ఇప్పుడు ఆయన రెడ్డి ఎట్లయితాడమ్మా? ఇప్పుడు ఆయన అధికారాన్ని వాడుకుంటేనే ఆయన రెడ్డి అవుతాడు కదా. అయితే ఇప్పుడు అన్ని పర్మిషన్లు ఉన్నా ఆమె ఎంపీ ఏముంటుంది, నువ్వు కొత్తగా డిటీసీపీ లేఅవుట్ చేయి, నువ్వు కొత్తగా పర్మిషన్కు రా, నువ్వు కొత్తగా. ఇప్పుడు ఎందుకంటే ఆమె సేఫ్ సైడ్ ఎందుకు చూసుకుంటుంది, నాకు ఇక్కడ లాజిక్ అర్థమైంది. ఇప్పుడు ఏం చూసుకుంటుంది అంటే, ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే ఫోన్ చేసినా, ఆ నయీం ఫోన్ చేసినా, కాసం లక్ష్మారెడ్డి నయీం ఫోన్ చేసినా కూడా ఇక ఆయనకు 2016లో మన పాత రూల్స్ ప్రకారంగా ఆఫ్లైన్ పర్మిషన్ ఇచ్చిండు, అది చెల్లదు. ఇప్పుడు ఆయన కొత్తగా ఆన్లైన్లో ఉన్నాడు. ఎప్పుడు తీసుకురు మీరు పర్మిషన్ నేను 2025 జూన్ నెలలోనే తీసుకున్నా. అంటే పర్మిషన్ తీసుకోవడానికి తీసుకున్నాకనే మొదలు పెట్టిన, పర్మిషన్ తీసుకోక ముందుకు ఎట్లాంటి పని చేయాలి. విషయం ఏంటంటే ఇప్పుడు ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా ఏ ఉద్యోగం ఆయన సెక్రటరీ ఇవ్వాల్సింది ఆయననే కదా ఇచ్చింది, ప్రభుత్వ అధికారే కదా ఇచ్చింది. అంటే ఇప్పుడు అక్కడ గెలిచిన ఒక సర్పంచ్ ఉన్నాడు, ఆయన వాళ్ళ భార్య ఇట్టే లీలా దేవేందర్ రెడ్డి అని ఆయన సర్పంచ్. అయితే ఆయన ఎంత మేధావి అంటే, ఇప్పుడు ఈ కాసం లక్ష్మారెడ్డికి ఇది పెడితే ఈ ఊళ్ళో తిరుగుతుంది, ఆకి ఈకి ఒకటే కూర్చోమంటే కూర్చుంటాడు. అయితే ఇప్పుడు నేను ఆ ఊర్లో నాన్ లోకల్ అనే పదాన్ని బాగా ఫేస్ చేస్తాను. అయితే ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారంటే, అరే వీడు ప్రతి ఒక్కరి దగ్గర రెడ్లు అని బాగా మనల్ని హైప్ చేస్తాడు కాబట్టి బీసీలనే ఎగదొద్దాం. నాకు భూమి అమ్మినైనా బీసీ, మున్నూరు కాపు పక్కన ఒక ల్యాండ్ ఎదురుగా గొల్లాయన ఉన్నాడు, ఆ వీడియో కూడా మీకు చూపిస్తా లైవ్ లా. ఆయన ఎంపీడీఓను ఎంఆర్ఓను కరెంట్ ఏఈలను అందరిని తీసుకొచ్చి చూపిస్తాడు, ఇక్కడ ఫామ్ కడితే మాకు వాసన వస్తుంది అని చెప్పి. అంటే ఇక మనల్ని మన పేరు ఖరాబ్ అవుతుంది కాబట్టి మనం బ్యాక్ ఉండి బీసీలను ఎగదొస్తే బీసీలే తనఖాసు వస్తారు, బీసీలే తనఖాసు వస్తారు. ఇప్పుడు నేను పద్మశాలి, నాకు ప్రొటెస్ట్ చేస్తే గొల్ల ఆయన చాలోడు గొల్లోడు అనుకుంటాడు, ఆట చూస్తాడు. అంటే ఇక్కడ పబ్లిక్ ఎవరికైనా చెప్పడానికి ఏముంటది, మేమేం చేసినామా, మేమేం చేసినాం, వాని భూమి పక్కన వాడు గొల్లోడు లేవు, నేను నా భూమిలో పెట్టుకుంటానా, అది ఆ ఊరు వ్యవసాయ భూమిలో పెట్టుకుంటాను. 500 మీటర్ల దూరం ఉన్నది. కాకపోతే మధ్యన ఇప్పుడు ఎక్కడ రోడ్డు ఉంటే అక్కడ ఇండ్లు కట్టుకుంటారు, మధ్యన అక్కడొక్కిళ్ళు ఒక లెక్కన ఒక 4-5 ఇండ్లు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఒక గొల్ల ఆయనను తీవ్రంగా, ఆయన పేరు రాచకొండ రవికుమార్, ఆయన ఇప్పుడు నేను ఫామ్ స్టార్ట్ అయితే ఆయన ఊరే పెట్టుకుంటాడు. అంతగా ఆయనను ఇప్పుడు ప్రేరేపించి వదిలిపెట్టి, ఎట్లా ప్రేరేపించి వదిలిపెట్టిందంటే, ఇప్పుడు నా ఫామ్ స్టార్ట్ అయితే ఏ వాసనకు మేము దత్తం రబాయ్ అని నా మీదకి వాడు లొలికి వస్తాను రోజు లొలికి. అయితే ఇప్పుడు నేను అక్కడ ఇప్పుడు రీసెంట్ గా గెలిచిన సర్పంచ్ తోటి ఇప్పుడు మహబూబాద్ జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి బుక్య బాలునాయక్ అని ఉన్నాడు, ఆయన దగ్గరికి పోయి వీళ్ళతో మాట్లాడించినాను. వీళ్ళకు ఫోన్లో మాట్లాడిస్తే నేను ఒకటే ప్రశ్న అడిగిన, ఇప్పుడు నాకు ఈ ఇట్ట దేవేందర్ అని ఇప్పుడు కొత్త గెలిచిన సర్పంచ్ మొరం తోలిండు, ఇప్పుడు నాకు నా పనికి కావాల్సిన కంకర తోలిండు, ఇసుక తోలిండు, సిమెంట్ బ్రిక్స్ తోలిండు, ప్రతి ఒక్కటి తోలిండు, కంప్లైంట్ పెట్టిండు. అంతకు ముందే కంప్లైంట్ పెట్టారు. అయితే ఇప్పుడు ఇక్కడ ఇంకొకటి, ఇప్పుడు ఈ క్యూ న్యూస్ ద్వారా నేను ప్రజలకు తెలియజేసింది ఏంటంటే, నేను పద్మశాలి సామాజిక వర్గం, అక్కడ ప్రతి కంప్లైంట్లో పందుల ఫారం అని రేజ్ చేస్తాను. లేదు, కోళ్ళ ఫారం చెప్తాను. అంటే పందులు అంటే జనాన్ని బాగా భయకంపితం చేయాలి కదా, పందులు అంటే బాగా వాసన వస్తుంది. అంటే ఇప్పుడు పందులు పెంచుకునే ఎరికల సామాజికం వాళ్ళు మనుషులు కాదా, వాళ్ళు బతకొద్దా? అయితే ఇప్పుడు అక్కడ ఇంకొకటి లాజిక్ ఏంటంటే, పెద్ద రోడ్డు ఒకటి పోతుంది మహబూబాద్, ఇప్పుడు అది గౌరెల్లి భద్రాచలం హైవే అవుతుంది, వర్క్ కూడా స్టార్ట్ అయింది. పెద్ద రోడ్డు ఒకటి పోతుంది, అక్కడ ఒక రెడ్డి సామాజిక వర్గం ఆయన భూమిలో ఆయన రిలేటివ్స్కు పందుల ఫారం నిర్మించండి, ఒక 5 సంవత్సరాల నుంచి నడుస్తుంది, అది నడవచ్చు. ఆయన రెడ్డి అయిన భూమిలో రెడ్డి అయితే పందులు కాసుకోవచ్చు, గొడ్ల కాసుకోవచ్చు, ఏదైనా చేసుకోవద్దు. అయితే అది ఆల్రెడీ నడుస్తుంది. ఇప్పుడు నేను ఎమ్మెల్యే దగ్గర పోయినా అదే పాయింట్ రేజ్ చేసిన, సార్ ఆల్రెడీ రెడ్డి సామాజిక వర్గాన్ని ఆడ పందుల ఫారం నడుస్తుంది,
మరి అది దాని మీద మీరు ఎవరైనా ఎంక్వైరీ చేస్తారా? దాని మీద ఎవరైనా ఏ బీసీ అన్న పోయి మరి ఈడ ఇవి పందుల ఫారం ఎందుకున్నది, అదట ఊరికి దూరంగా ఉన్నదట, ఇది ఊరికి దగ్గర ఉన్నదట. అరే బేవకూఫ్, ఊరికి దూరంగా ఎట్ట అవుతుంది రాహులే? ఇప్పుడు ఎవడు పెట్టేదైనా ఒకటే కదా, అదొకటే ఇదొకటే. ఇప్పుడు చట్టబద్ధంగా రూల్ రెగ్యులేషన్ వాళ్ళకు ఉన్నప్పుడు నాకు అయ్యే రూల్ రెగ్యులేషన్ ఉండాలి. ఇప్పుడు ఆయన ముందుగా పెట్టినప్పుడు ఆయన బంద్ చేపిస్తే నన్ను బంద్ చెప్పి, ఆయనది ఆఫ్లైన్ పర్మిషన్ అయితే నాది ఆఫ్లైన్ పర్మిషన్, ఆయనది ఆన్లైన్ పర్మిషన్ అయితే నాది ఆన్లైన్ పర్మిషన్. పర్మిషన్ అనేది ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా ప్రభుత్వం ఉద్యోగి ఇచ్చింది పర్మిషన్ అవుతుంది కదా. పర్మిషన్ అమ్మా. ఇప్పుడు బీసీలు ఎవరైనా ఊర్లో ఎంతగా ఒక వాట్సాప్ గ్రూపుల ద్వారానైనా కానీ ఎంత ప్రేరేపించి వదిలిపెట్టిల్లంటే 10-20 ఆడోళ్ళు కూడా ఇట్లా ఎండకు సూర్యునికి వెళ్ళి ఇట్లా ముఖం పెట్టుకొని ఎవడే వీడు గీడేమో కడతాండు అంటే ఇప్పుడు మన లోకల్ లాంగ్వేజ్ ఎట్లుంటది, ఎవడే వీడు గీడేమో కడతాండు, ఏ ఊరోడనట వాడట కాదు, పక్కన విలేజ్, కాకపోతే మండలం ఒకటే లైన్లు ఉంటాయి, ఒకటే ఊరు. అంటే ఇప్పుడు మండలం ఒకటే, నెల్లికూరు మండలమే. ఇప్పుడు మా ఊరు మహబూబాద్ జిల్లాకు లాస్ట్, మా పక్క నుంచి వరంగల్ జిల్లా రూరల్ స్టార్ట్ అవుతుంది. మేచరాజపల్లి, ఎర్రబెల్లిగూడెం, రామజపురం, కాచికల్లు, నెల్లికూరు, అట్లా మా ఒకటే లైన్లు ఉంటాయి విలేజ్. 7-8 కిలోమీటర్ల తేడా చూసిన తర్వాత మనం క్లియర్ గా అర్థం మూడు విలేజ్లు ఉంటాయి 7-8 కిలోమీటర్ల తేడా. ఇంటర్వ్యూ చేసిన తప్పేం లేదు. విషయం ఏంటంటే చాలా విషయం ఉన్నది. ప్రతి ఒక్కడానికి ఎట్లా కుట్రలు చేస్తుంటారు, తర్వాత వాళ్ళు ఎట్లా దాని బట్టి మ్యాలిపులేట్ చేస్తుంటారు, తర్వాత మన మనసుల్ని ఎట్లా చెడగొడుతుంటారు, మనమే అధికారం ఇచ్చి ఓటేసి ఓటు గుద్ది వాళ్ళని కూర్చోబెడితే వాళ్ళు ఎట్లా మనం ఆడుకుంటారు అనే విషయం క్లియర్ గా ప్రత్యక్ష సాక్ష్యం, ఇంతకంటే ఎక్కువ ఏం అవసరం లేదు. వాళ్ళు ఒక జవాన్, ఒక ఆర్మీ జవాన్, ఏది BSF బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో పనిచేసి వచ్చిండు అంటే దేశ రక్షణ కోసం బార్డర్ లో పనిచేసినటువంటి సైనికునికి జరిగిన ఇదే విషయము. బూక్య బాలు నాయక్ అనే అధికార ప్రతినిధి ఇదే విషయాన్ని అడిగిండు. చేత్తేందయ్యా ఎవరి కోసం చేసిండు, ఎవడు వాడు, వాని ఇంటి కోసం వాడు చేసుకున్నాడు. సైనికుడు కదంట, నేను కాదా సైనికుని, కాంగ్రెస్ పార్టీకి నేను సైనికుడిని, నేను ఉంటాను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అంటే. ఇప్పుడు ఇదన్నీ ఇప్పుడు మేము ఊళ్ళో పంచాయతీలు చేయట్లేమా, ఊళ్ళో ప్రజలకు న్యాయం చేయట్లేమా? కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి నేను కార్యకర్తను, నేను సైనికుడిని. సైనికుడు కాదు, ఆయనకు చెప్తాడు ఎవరి కోసం చేసుకున్నాడు, వాడు వాని ఇంటి కోసం చేసుకున్నాడా. ఇక బాలు నాయక్ నువ్వు ఆయన అంటే మొత్తం కాంగ్రెస్ పార్టీనే భుజాల మీద నెత్తి మీద పెట్టుకొని తిరుగుతాడు. అంటే అసలు లేరు ఆయనకు, అసలు లేరు. అయ్యవ సంపాదించిన ఆస్తులు ఫుల్గా ఉన్నాయి, బొలేరో ఇన్నోవా వేసుకొని డ్రైవర్ని పెట్టుకొని తిరుగుతాడు. అస్సలు లేవు, ఎవరు లేరు. నా అంత వయసు ఉంటుంది, 50 ఏళ్ళు 50 దాటిండు. అంటే ఆయనను మించిన తోపు లేడు ఆ మండలంలో. ఇప్పుడు ఆయనను మేనేజ్ చేసేందుకు నేను ఆయనకి ఎక్కడెక్కడ రిలేటివ్స్ ఉన్నారో కలవని రెడ్డి లేడు ఆ మండలం మొత్తాన. ఇప్పుడు మా ఊర్లో ఆయనకి చుట్టాలు ఉన్నారు. మేచరాజపల్లి, ఎర్రబెల్లిగూడెం, రామజపురం, కాచికల్లు, నేనాల, నాగారం, ఆలేరు, పార్వతమ్మగూడెం, మునిగలవేడు, మదన్తుర్తి, ఈ మా బెల్ట్లో ఉన్న ప్రతి విలేజ్ని, ప్రతి పెద్ద మనిషిని, ఎస్సీ పెద్ద మనిషిని, హెచ్ వెంకటేశ్వర్లోనే ఎక్స్-జెడ్పీటీసీ ఎస్సీ క్యాండిడేట్, ఆయనను పోయి కలిసిన. ఆయన అన్నాడు, అన్న ఆయన ఇప్పుడు ప్రస్తుతం పార్టీలో ఆయన నయీము, ఆయనను మించిన తోపే లేడు అన్నాడు. ఆయనను మేనేజ్ చేయడం ఇవ్వడం వల్ల కాదు, ఆయన ఒక్కసారి కమిట్ అయ్యిందంటే ఇక మళ్ళీ సినిమాలో విలన్ కూడా ఫెయిల్. ఆయన కమిట్మెంట్గా ఆయనే ఇక మళ్ళీ తగ్గుతూనే చెప్పాలి తప్ప ఇక ఆయన తగ్గకపోతే ఇక అసలు ఇక నువ్వు ఆయనతో పంచాయతీ ఎందుకంటే 3 లక్షలకు కుంటా ఇస్తాను అన్నాడు. 3 కాదమ్మా, నేను 1,50,000 ఇస్తాను. నువ్వు నా భూమి తీసుకొని నన్ను తాగదోలి నుంచి ఈ ఊళ్ళకి తీసుకోడట్నా? తీసుకున్నాడు కాదు, అప్పులు విపరీతంగా అయినాయంటే ఇంకా అది చెప్తే స్టోరీ. ఆ చుట్టుపక్కల విలేజ్లలో ఒక్కొక్క రైతు దగ్గర 1,00,000, 2 లక్షలు అట్లా అప్పులు తీసుకొని ఆ అప్పులలోకి దొరకకుండా ఊళ్ళో నుంచి పోవుడు. ఆయన మొత్తం లీడర్. మనం కూర్చుని మాట్లాడదాం. నువ్వు కలిసాల్సింది ఆ పెద్ద మనుషులను కదా, ఆయనకు అప్పులు ఇచ్చిన వాళ్ళని అప్పులు ఇచ్చిన వాళ్ళని కలుద్దాం. ఇప్పుడు అది మనకు ప్రైమరీ విషయం కాదు కదా. ఇప్పుడు నేను ఫస్ట్ నేను నా వ్యాపారం చేసుకోవాలి, ఏదో పని చేసుకోవాలి కదా. బార్డర్ లో రిటైర్ అయ్యి వచ్చిండు సైనికుడు, తర్వాత ఇప్పుడు ఎక్కడ ఏదో ఒకటి చేసుకోవాలి కదా, ఇక్కడ ఉపాధి కోసం.
ఎంత దారుణం అంటే ఇది దేశం కోసం పనిచేసిన ఒక ఇప్పుడు సైనికుడిని మన ఎస్సీ ఈయన సైనికుడు కాదంటే ఆడ మునగాడు సైనికుడు ఆయన ఉన్నాడు. సైనికుడు ఎస్సీ మహిళలు పత్తేర బేటోళ్ళు నేను లేబర్తో పాటు లేబర్ వర్క్ చేసుకుంటే ఇప్పుడు ఇవాళ కాబట్టి తెల్లగా వచ్చిన ఆడ మన పని మనం చేసుకుంటే తప్పేముంటది కానీ వర్కింగ్ పని, ఎందుకంటే ఇప్పుడు నేను ఆడ కుర్చేసుకొని దొర లెక్క కూర్చుంటే ఇంకా ఇద్దరు కూలీలను ఎక్కువ పెట్టాలి. అవును. అయితే అక్కడ పబ్లిక్ రోడ్డు మీద బేటోళ్ళకు ఇక్కడ ఓనర్ ఎవరు లేబర్ ఎవరు తెలియదు. అవును. తెలియదు కాబట్టి వాళ్ళు రొటీన్గా అనుకుంటూ పోతారు. వాళ్ళకి భయం అయింది. ఇక్కడ ఫాము నయం పెట్టుకొని షాలుడు పెట్టుకొని దాంట్లో పెద్ద తేడా లేదు కదా. వాళ్ళకి రొటీన్గా పదం వాడుకుంటూ పోతారు. వాళ్ళు ఎవడే వీడేమో పెడతాండు ఎట్లా ఉంటది ఇంకో ఉండి మన పటేల్ చెప్పిండు, మన దేవేందర్ రెడ్డి పటేల్ చెప్పిండు ఈ పలానా ఊరట వాడట మిలిటరీలో చేసి వచ్చిండట, వాడు పైసలు ఎక్కువ ఈడ ఫామ్ పెట్టుకుంటాడట, పైసలు ఎక్కువ వీడు ఫామ్ పెట్టుకుంటాడట. వాడు కూర్చోండి, మనం మాట్లాడదాం తప్పకుండా, సరేనా? ఇగో ఇట్లున్నది పరిస్థితి. క్లియర్గా ఇంత క్లియర్గా ఇంత విడమరి చెప్పాల్సిన అవసరం లేదు. అంత పర్ఫెక్ట్గా వచ్చింది వ్యవస్థ. ఎందుకంటే ఎట్లా మ్యానిపులేట్ చేస్తుంటారు, ఎట్లా మన మనసును చెడగొడుతుంటారు, ఎట్లా వాళ్ళు క్లియర్గా వాళ్ళ కోసం వాళ్ళు ఎట్లా పని చేసుకుంటారు, మనతోటి మనకే ఎట్లా కొట్టాడ పెడతారు. క్లియర్గా ఇంతకంటే ఎవిడెన్స్ అవసరం లేదు. మళ్ళీ ఆయన ఒక బార్డర్లో సైనికుడు పాపం. ఇంకో అది పరిస్థితి. మనం అర్థం చేసుకోకపోతే ఇంకా కూడా ఇది అనేది వీళ్ళ ఆయుధమే. అది ఏం చెప్తుండు మన వాళ్ళ మీద మననే ఉషగొలుపు ఫస్ట్ నుంచి కూడా జరిగేది కదే కదా. ఇప్పుడు ఎవరైనా మన దాంట్లో కొద్దిగా అయిపోస్తారు అంటే మన వాళ్ళనే కదా వస్తారు. మనకే జుట్లు పట్టుకొని కొట్టుకునే పరిస్థితి వాళ్ళు క్రియేట్ చేస్తారు అక్కడ లేకపోయినా కూడా. అదే వాళ్ళ తెలివి, అదే వాళ్ళ గెలుపు. అంతే. అది మన బీసీలు పసిగట్టనంతసేపు మన బతుకులు అంతే. ఇక H1B వీసా ఇంటర్వ్యూలకు 2027 దాకా ఆగాల్సిందే. ఎందుకంటే అమెరికా ఆపేసిందట. మళ్ళీ మాటకు పెద్ద కథలు పడుతుంది మనోడు. ఆ ముసలోని పెట్టి పెద్ద మనిషిని పెట్టిరు. 83 సంవత్సరాలు ఉన్నాడు డొనాల్డ్ ట్రంప్ అని అమెరికా అధ్యక్షుని చేస్తే ఇక రోజుకోటి కథ. ఈ వీసాలు ఆపుర్రి, ఆ వీసాలు ఆపుర్రి, దీనికి ఇంత పైసలు, దీనికి ఇట్లా కథలు పడుతున్నాడు. H1B వీసా 2000కు అప్లై చేసుకున్న వాళ్ళు ఇంటర్వ్యూకు అపాయింట్మెంట్ కోసం 2027 దాకా వెయిట్ చేయాలని యుఎస్ కాన్సులేట్ మెయిల్స్ పంపిస్తుందంట. భారత్ ఎంబసీల్లో అప్లికేషన్లకు పేరుకుపోవడమే ఇందుకు కారణం అని చెప్పేసి చెప్తుందట. ఇరాన్ నిరసనలో 36,500 మంది చచ్చిపోయారట పాపం. ఇరాన్ నిరసనల్లో 36,500 మంది, 3,000 మంది కాదు, 2,000 మంది, 200 మంది కాదు, 36,500 మంది చచ్చిపోయారట పాపం. ఇరాన్లో ఈ నెల 8-9 తేదీల్లో జరిగిన నిరసనలు ఆందోళనలో 36,500 మంది మరణించినట్లు ఇరాన్ ఇంటర్నేషనల్ మీడియా సంస్థ వెల్లడించింది. ఇటు దేశవ్యాప్తంగా 400 సిటీల్లో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో వీళ్ళంతా ప్రాణాలు కోల్పోయారట. భద్రతా బలగాలని చెప్పేసి ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చెప్తుంటే భద్రతా బలగాలతోటి కాల్పులు జరిపిస్తున్నారు. 36,500 మంది చచ్చిపోయారట. ఇక వైద్యుడు భార్య చికిత్స కోసం 300 కిలోమీటర్లు రిక్షాలో దొక్కిన వృద్ధుడట. అంటే భార్య చికిత్స కోసం పెద్ద మనిషి 70-80 సంవత్సరాలు ఉన్న పెద్ద మనిషి వాళ్ళ భార్యకి చికిత్స అందించడానికి ఇక్కడ హాస్పిటల్ ఏమి అందుబాటులో లేక అంబులెన్స్లకు పైసలు పెట్టలేక భార్యను రిక్షా పైన 300 కిలోమీటర్లు దొక్కుంటూ పోయాడు పాపం. చూడు మన దేశం ఎంత అభివృద్ధి అయింది, ఎంత గణతంత్రం అయింది చూసుకోవాలి. భారతదేశం అభివృద్ధిలో చాలా ముందట ఉంది అనమాట. ఒడిశాలోని సంబల్పూర్లో ఘటన. భార్యకు పెరాలసిస్ వచ్చిందంట, పక్షవాతం వచ్చిందంట. ఈ కక్కట్ తీసుకెళ్లాలన్న డాక్టర్లు అంబులెన్స్కు డబ్బులు లేక రిక్షా దొక్కిందట భర్త. చూసుకో, అంత అభివృద్ధి అయిందనమాట. మన అక్కదే మెగాకు 9 టెండర్ ఇచ్చే కుట్ర. చిన్న చేపను చూపెట్టి తిమింగలాన్ని కాపాడుతున్నారని చెప్పేసి కవిత అంటున్నది. ఏమవుతుందంట, ఈమె చెప్పిన ప్రతి విషయం మీద ఎంక్వైరీ చేయించాలి. నిజంగా ఏంటంటే యాక్చువల్గా ఏం అబద్ధం చెప్తుందా లేకపోతే నిజంగానే జరిగితే మాత్రం బరాబర్ ఒక రకంగా తెలంగాణ రాష్ట్రానికి మంచిగా జరుగుతుంది. ఎందుకంటే ఈమె మొత్తం కూడా అవినీతి ఆరోపణలు అవన్నీ కూడా చేస్తూ ఉంది కాబట్టి వాటిపైన క్లియర్గా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే గతంలో ఈమె పనిచేసింది పార్టీలో కాబట్టి ఆమెకు అన్ని క్లియర్గా తెలుసు కాబట్టి ఆమె ఒపీనియన్ని కూడా తీసుకోవాలి. కొన్ని మనం ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా కానీ కొన్ని వాళ్ళు ఒపీనియన్ కూడా తీసుకుంటే మంచిగా ఉంటుంది. మెగా కృష్ణారెడ్డి గురించి మాట్లాడుతున్నా. 25,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ను తండుకుపోయే ప్లాన్ వేస్తున్నారు. మెగా కృష్ణారెడ్డి గురించి ఎందుకు మాట్లాడడం లేదు? బీఆర్ఎస్ హయాంలో ఎక్సెస్కు టెండర్ ఇవ్వలేదని కేటీఆర్ అనడం దారుణం. బట్టిపై ఒక పేపర్లో వార్త రాస్తేనే గుంటనక్క ప్రెస్ మీట్ పెట్టిండు. గుంటనక్క అంటే హరీష్ రావు పేరు అనమాట. అంటే మన బ్రహ్మదేవుడు చెప్పింది ఏది తప్పలేదు చూసినా. అంతే. ఈ పైసల కోసం పంచాయతీ, పదవుల కోసం పంచాయతీ ఒక్కింట్లో. ఈ రక్త సంబంధానికి ఆడ వీళ్ళు ఉంది. వీళ్ళు ఎగ్జాంపుల్ తిరుగుతుంది. ఆయనను కేటీఆర్
గుడ్డిగా ఫాలో అయ్యి గుంటలో పడ్డాడు. సింగరేణిలో గుంటనక్క వాటాలు తేలకపోవడంతోనే ఈ పంచాయతీ. రాష్ట్రంలో కాంగ్రెస్ లూజింగ్ పార్టీ అని చెప్పేసి కామెంట్ చేసింది ఎవరు? కల్వకుంట్ల కవిత. కల్వకుంట్ల కవిత కాదన్న, దేవునపల్లి కవితనా? కాదు కాదు కాదు, ఈ పేరు మనం మంచిది పెట్టాలి. రూపావతి అని పెడితే ముదుగు. రూపవత? రూపం మంచిగా ఉన్నది కాబట్టి రూపాలు కాదు కాదు, రూపాలు మారుస్తుంది. రూపాలు మారుస్తున్నది కాబట్టి రూపవత ఆమె పేరు. అంతే, ఓకే, మంచిగా పెడితే మంచిగా ఉంటుంది. సరే, ఇక ఎస్ఐని కారుతో ఢీకొట్టి కిలోమీటర్ ఈడ్చుకెళ్ళిన డ్రైవర్ చూసుకోయిగా. వాడు తాగిందే మందు తాగి తర్వాత డ్రైవింగ్ చేయడమే తప్పు. అరే అట్టెట్లా చేస్తారా బాబు అని చెప్పేసి అక్కడ ఎస్ఐ ఆపడానికి ప్రయత్నం చేస్తే ఎస్ఐని గుద్ది కిలోమీటర్ దాకా తీసుకువెళ్ళట. అది ఏడనో జరగలే, మళ్ళా ఈడనే ఈ పక్కకు తప్పించుకునే ప్రయత్నంలో మరో బైక్ను ఢీకొట్టిండట. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో కారు బీభత్సం, ఎస్ఐకి గాయాలైనాయి. వెంబడించి పట్టుకున్న పోలీసులు రంగారెడ్డి జిల్లా యాచారం దగ్గర, గీండే పక్కకు రంగారెడ్డి జిల్లా యాచారం దగ్గర ఈ ఘటన. కిలోమీటర్ తీసుకువెళ్ళట ఎస్ఐని. పాప మెట్లలో పరిస్థితి ఎస్ఐ మధు అట్లు. అది ఏ స్థితిలో నేను ఏమంటానంటే డ్రగ్స్ కానీ తర్వాత ఈ మద్యం కానీ వీటిని చాలా కంట్రోల్ చేయకపోతే చాలా డేంజర్. అది వేరే ఏం లేదా. ఇప్పుడు ఆ డ్రగ్స్ తీసుకున్నప్పుడు ఏం చేస్తారు అనేది వాళ్ళ పై మీద వాళ్ళకి ఏం అర్థం కాదు. ఇక మరి ఏం చేస్తారు? ఇక రూపాయి కిందికి ధరలు పైకి, రూపాయి కిందికి పడిపోతున్నది అంటే ఏమవుతుండే? స్వాతంత్రం కంటే పూర్వము ఏది రూపాయితో డాలర్ మారక విలువ, ఏది అమెరికా డాలరు, తర్వాత మన రూపాయి పక్కకు పెడితే ఇంకా మన రూపాయి ఎక్కువ ఉండేనట. తర్వాత మెల్లమెల్లగా అమెరికా డాలర్ పెరిగిపోయింది, రూపాయి పడిపోయింది. ఏమైంది? ఇప్పుడు ఒక అమెరికా డాలర్ రావాలంటే 92 రూపాయలు పెడితే 92 రూపాయలు మన రూపాయలు ఇస్తే $1 ఇస్తారు అమెరికా వాళ్ళది. అందుకని అడిగి పోయి పని చేస్తున్నారు మనోళ్ళు. ఎందుకంటే ఆడ ₹1 ఇస్తే ₹100 లెక్క అవుతుంది లెక్క. ఇప్పుడు ఆడ 10 రూపాయలు చేసినట్టే ₹1000 అన్నట్టు లెక్క. దీంతో మొత్తం కూడా రూపాయి మారక విలువ పడిపోతూ ఉంది, ధరలు పెరుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ వస్తువు కొనాలనుకో, $1తో వచ్చే వస్తువు ఏంటంటే అమెరికాలో కొనాలనుకుంటే మనం ఎంత కొట్టాలి? $92 కొట్టాలి. అట్లా అవుతుంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, క్రూడ్ ఆయిల్ రేట్లు, వంట నూనె, పప్పులు, ఎరువులు ధరలు కూడా పెరుగుతున్నాయట. ఎలక్ట్రానిక్ వస్తువుల రేట్లు జూమ్ అవుతున్నాయి. తర్వాత ఎగుమతిదారులకే లాభం అవుతుందని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద రూపాయి పతనానికి కారణాలు ఇవి ఉన్నాయంట. డాలర్ బలపడడం, గ్లోబల్గా నెలకొన్న అనిశ్చితి పరిస్థితులు, అమెరికా ఫెడ్, తర్వాత అమెరికా ట్రెజరీ వడ్డీ రేట్లు పెంచడం, ఇక స్టాక్ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్లు లాభాలకు బుక్ చేయడం, ఇక సిల్వర్, గోల్డ్ లాంటివి, బంగారం, తర్వాత వెండి లాంటివి సేఫ్ అసెస్ట్లో ఇన్వెస్ట్ చేయడం, అవి కొంటే కొంచెం సేఫ్ సైడ్లో ఉంటామని చెప్పేసి అనుకుంటారట. ఇండియా వస్తువులపై అమెరికా 50% టారిఫ్లు వేయడం, ఇదంతా కూడా కారణం కనిపిస్తూ ఉందంట రూపాయి పడిపోవడానికి. ఇక నష్టాలు తర్వాత చూసుకుంటే ఇండియాకు అవసరమైనటువంటి క్రూడ్ ఆయిల్లో 85% దిగుమతుల ద్వారానే వస్తుంది. రూపాయి విలువ పడడంతో పెట్రోల్ ధరలు పెరుగుదల. గత 6 నెలల్లో వంట గ్యాస్ సిలిండరు ₹50 నుంచి ₹70 వరకు పెరిగింది. గత ఏడాది కాలంలో డాలర్తో రూపాయి మారక విలువ 10% డౌన్ అయిందట. పోతూనే ఉంది లేక మొత్తం కూడా పడిపోతుంది లెక్క. ఇట్లా ఇప్పుడు రాజకీయం అంతా అక్క సుట్టే ఉంది, మొత్తం తెలంగాణలో రాజకీయం ఏం లేదు. మనం ఉన్నట్టుగా అట్లా భ్రమింపజేస్తారు అంతే. మేడారానికి ప్లాస్టిక్ ముప్పు ఉందంట. ఎందుకంటే 2 కోట్ల మంది వచ్చే అవకాశం ఉంది మేడారం జాతరకు అని చెప్పి చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ 2 కోట్ల మంది వాటర్ బాటిల్లు, తర్వాత ప్యాకెట్లు, కవర్లు, బివర్లు అవన్నీ తీసుకోవతారు కదా. దాంతో గత జాతరలో 12,000 టన్నుల చెత్త, ఇందులో అత్యధికం ప్లాస్టిక్ వ్యర్థాలంట. నేల, నీరు, గాలి కలుషితం, అటవీ ప్రాంతం కావడంతో వన్యప్రాణులపై ఎఫెక్ట్ పడుతుందంట. ఈసారి 2 కోట్లకు పైగా భక్తులు వచ్చే ఛాన్సు. ప్లాస్టిక్ బాటిల్ తీసుకురావద్దని ఫారెస్ట్ ఆఫీసర్లు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే శబరిమల మోడల్ తీసుకురావాలని చెప్పి చూస్తున్నారంటే శబరిమలలో ఎక్కడ ఇప్పుడు కార్లు, బైకులు ఇవన్నీ కూడా వెళ్ళేటప్పుడు అక్కడ తనిఖీలు చేసి అందులో వాటర్ బాటిల్ ఉన్నాయా లేకపోతే ప్లాస్టిక్ కవర్ ఉన్నాయా అవన్నీ చూసేసి, లేకుండా ఉంటే అవన్నీ తీసేసి పక్కకు పడేసి తర్వాత పంపిస్తున్నారట. దాంతో అక్కడ నియంత్రణలోకి వచ్చింది. ప్లాస్టిక్ నిషేధం అంటారు, బానే ఉంటది. కంపెనీలు మూసేస్తే 10 ఏళ్ల నుంచి చెప్తున్నా. ఇప్పుడు ప్లాస్టిక్ మూసేయండి, జనాలు వాడొద్దు అన్న దానికన్నా కంపెనీలు మూసేస్తే అయిపోయాయి. ప్లాస్టిక్ వాడే జూట్ బ్యాగులు తెస్తామే బయటికి, జూట్ ఫ్యాక్టరీలు తెరిస్తే అయిపోతుంది. ప్లాస్టిక్ ఏమో ఆ కంపెనీ ఏమో చేయబెడతాడట, వీళ్ళనేమో వాడొద్దు అంటాడు. ఇదేం లాజిక్ అనేది అర్థం కాదు నాకు. దుడ్డని జీకమంటాడు, బర్రెందనమంటాడు. మద్యపానం ఆరోగ్యానికి హానికరం అంటాడు. 100,000 బార్లు, వైన్స్లు తెరుస్తూనే ఉంటారు. అట్లా ఆ 16 ప్రాజెక్టులపై కదలిక ఏదని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. జీవో ఇచ్చి 5 నెలలు అవుతున్నా ముందుకు పడని అడుగు. 360 టీఎంసీల కెపాసిటీతో 16 ప్రాజెక్టులు చేపట్టేందుకు నిరుడు సెప్టెంబర్లో నిర్ణయం తీసుకున్నారు. డిపిఆర్ సర్వే చేయాలని ఉత్తర్వులు ఇచ్చారు.
ఇంతవరకు గ్రౌండ్లో మొదలు కాని ప్రాథమిక పనులు, అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ కూడా లేట్ అవుతుందంట. డిపిఆర్లు ప్రిపేర్ చేస్తే నీటి వినియోగ హక్కులకు డిమాండ్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇక చేయకపోతే ట్రిబ్యునల్లో మన వాదనలకు మరింత బలం చేకూరుతుందనే చర్చ జరుగుతుంది. కాకపోతే ఆ డిపిఆర్ కూడా రెడీ చేస్తారట, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ను కూడా రెడీ చేస్తలేదు. ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి విజయక్రాంతి చూద్దాం. సింగరేణిని కాపాడుకుందాం. సంస్థ బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుంది. ప్రమాదరహిత ఉత్పత్తి లక్ష్యం అని చెప్పేసి కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి అంటున్నాడు. అండర్ గ్రౌండ్ బొగ్గుబాయిలో కేంద్ర మంత్రి పర్యటించండి నిన్న. ఇక పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మ అశోక చక్ర అవార్డులు వీళ్ళకి వచ్చినాయని చెప్పేసి రిపబ్లిక్ డే పురస్కారాలు ఇద్దరికి మరణానంతరమే 16 మందికి ఇచ్చి చనిపోయిన తర్వాత. మన పద్మశ్రీ అవార్డులు విజేతలు మామిడి రామారెడ్డి, దీపికారెడ్డి, కుమారస్వామి, తంగరాజు. ఇక వెరిసిన 131 పద్మాలు, పద్మవిభూషణ్ 5, పద్మభూషణ్ 13, పద్మశ్రీ 113 అంటే మొత్తం కూడా 131 అవార్డులు ప్రకటించారు. తెలంగాణకి 7 వచ్చినాయి, ఆంధ్రప్రదేశ్కు 5 వచ్చినాయి. ఇక సాహసానికి సలాం. దేశవ్యాప్తంగా 982 మందికి పోలీస్ పథకాలు వచ్చినాయి. తెలంగాణ నుంచి 15 మందికి వచ్చినాయి. శుభాన్ శుక్లాకు కూడా అశోక చక్ర అవార్డును ప్రకటించారు. దొడ్డు బియ్యానికి మళ్ళీ ఏం టెండరు? దొడ్డు బియ్యానికి మళ్ళీ టెండర్, మొదటిసారి ముందుకు రాని బిడ్డర్లు. అయితే ఏ విషయం ఏంటంటే కొంటానికి ఎవరు ముందుకు వస్తలేరట. ఒకసారి వేస్తే రాలేదు, రాకపోతే మళ్ళీ కూడా వేస్తురట. రేట్ ఏమో ఒక రేటు ఫిక్స్ చేసారు కాబట్టి వస్తలేరట. గ్లోబల్ టెండర్ పిలిచినా నిరాసక్తతే. ఇక కిలో బియ్యం ధర 24 రూపాయలు నిర్ణయించడమే కారణమట. గోదాములు, రేషన్ డీలర్ల వద్ద 500 కోట్ల విలువ చేసే 1.40 లక్షల టన్నుల బియ్యం ఉన్నాయట. దొడ్డు బియ్యం ధరను సవరించాలనే యోచనలో సివిల్ సప్లైస్ శాఖ ఉన్నది. చిన్న చిన్న బిడ్డర్లకు అవకాశం కల్పిస్తే కొంతవరకు ఇవి పోతాయి అని చెప్పేసి అంటున్నారు. లేకపోతే ముక్కిపోతున్నాయట. పోతాయి, ఇటు కాకుండా అయిపోతాయి. ఇక మహిళలదే ఈ శకం. భిన్నత్వంలో ఏకత్వమే ఈ దేశానికి, మన దేశానికి పునాది. గణతంత్ర దినోత్సవ సందేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడింది. ఇక గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అని చెప్పేసి వార్త కనిపిస్తూ ఉంది. బట్టి అబ్రకదాబ్రా సీఎం ఆయన బామ్మర్ది భాగవతం బయట పెట్టొద్దనే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి హరీష్ రావు ఆరోపిస్తున్నాడు. సైట్ విజిట్ సర్టిఫికేట్ ఏ పనులకో తెలుసుకో. హ్యాండ్లింగ్ ప్లాంట్ల కోసమా, కోల్ ఎవాల్యుయేషన్ సిస్టమ్ల కోసమా, లేకపోతే స్క్రీనింగ్ లేదా వాషింగ్ ప్లాంట్ల కోసమా? డిజైన్, సరఫరా, ఇన్స్టాలేషన్, కమిషనింగ్ పనులకు వర్తించే సాంకేతిక నిబంధన ఇది. అయితే స్కామ్కు ముఖ్యమంత్రి సూత్రధారి, ఆయన బామ్మర్దే మొదటి లబ్ధిదారు అని చెప్పేసి హరీష్ రావు ఆరోపిస్తున్నాడు. ఇక సైట్ విజిట్ సర్టిఫికేట్తో ఖరారైనటువంటి టెండర్లన్నీ రద్దు చేయాలి. సర్టిఫికేట్ల జారీపై అంటే అసలు యాక్చువల్గా ఈయనేమో ఏం చెప్తుందంటే ఈ సైట్ విజిట్ అనేటువంటి నిబంధన పెట్టినరు కాంగ్రెస్ ప్రభుత్వం వేసుకొచ్చిందని ఈయన చెప్తున్నాడు. లేదు అసలు యాక్చువల్గా అంతకుముందే ఉందని చెప్పేసి కిషన్ రెడ్డి అంటున్నాడు. లేదు ఇట్లా అనడానికి కారణం ఏంటి అంటే ఇంట్లో ఈయనకు ఏది అమ్మాయిలు దక్కలేదు, రాలేదు కాబట్టి వేరే వాళ్ళకు వచ్చేటట్టుగా ఈయన ప్లాన్ చేస్తున్నాడు అనేటువంటిది ఎక్కడ కవిత ఆరోపిస్తున్న మాట. ఎవరి లాభాలు వాళ్ళకు ఉన్నాయి. వీళ్ళ దాంట్లో ఎట్టుందంటే దొంగ అట్టుంది పరిస్థితి. ఇక స్కామ్కు సంబంధించిన మీటింగ్ ఉండదంట. సర్టిఫికేట్ జారీపై శ్వేతపత్రం విడుదల చేయాలి. స్కామ్కు సంబంధించిన మీటింగు ఏ హోటల్లో పెట్టారో కూడా చెప్తా. బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు ఇగో దీనికి స్కామ్కి సంబంధించి మాట్లాడుకురట. ఈయనకు తెలుసని అంటున్నాడు. తెలిస్తే చెప్పరు అదే మరి తెలుస్తుంది, ఎందుకంటే వాళ్ళది అదే డ్యూటీ కదా, వాళ్ళకి ఎట్లా చేయాలి ఏందనేది అవగాహన ఉంది కాబట్టి చెప్పగలుగుతారు. పాలన పక్కదారి, స్కాముల విచారణ చుట్టే రాజకీయాలు, సంక్షేమం, అభివృద్ధి, ఆర్థిక స్థిరత్వంపై ప్రజలు ఆందోళన పడుతున్నారు. ప్రజలేం బాధపడుతుంటే వీళ్ళు ఏమో ఈ పని మీద ఉన్నారు. హక్కుల కోసం ఐక్యపోరు, మహిళా హక్కులు ఏలికల భిక్ష కాదు, పోరాటాల ఫలితం. ఓటు బ్యాంకు రాజకీయాలకు పరిమితం కావద్దు. ఐద్వా జాతీయ మహాసభల స్వాగత సంఘం అధ్యక్షురాలు ప్రొఫెసర్ శాంత సిన్హా అంటుంది. భాగ్యనగరంలో ఐద్వా 14వ జాతీయ మహాసభలు ప్రారంభించింది నిన్న. ఇక తెలంగాణ రాజ్యాధికార పార్టీలోకి చేరికల జోరు కొనసాగుతూ ఉంది. భారీగా చేరికలు. జనగామ జిల్లాలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి ఈ పార్టీలోకి వచ్చిండ్రు. అది ఆరంభం మాత్రమే. పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీర్మానాలు ఉన్నాయి. ఎట్లున్న పరిస్థితి ఎట్లున్నది? ఇప్పుడు మన తెలంగాణ 2026లో జరిగే నిత్య ప్రతిరోజు పండుగ అంటే ఇదే. ఏది ఫోన్లు మీ ఇప్పుడు జరగబోయే ఎన్నికలు ఉన్నాయి కదా, మున్సిపాలిటీ ఎన్నికలు, దానికి సంబంధించిందైనా
మన పార్టీ బీసీల కోసం బీసీలకు చాలా వరకు అవగాహన వస్తుంది. ఓకే, ఏంది ఇది ఇప్పుడు ఇందాక చూడు అసలు యాక్చువల్గా జవాన్ ఎంత మంచిగా క్లియర్ గా చెప్పేసి ఎంత బాధ ఉంటే అట్లా బీసీలు జరుగుతున్న అన్యాయం ఇదివరకు అన్నా ఇప్పుడు కొద్దిగా తెలివి మీరిర్రు. మనం చెప్పేది వాళ్ళకి అర్థం చేసుకునే స్థాయికి వచ్చిర్రు వాళ్ళు అవగాహన. దాంతో ఇప్పుడు అన్న చెప్పేది కానీ మనం రోజు జరుగుతున్న సంఘటనలు చూసుకుంటున్నారు మొత్తం ఏం జరుగుతుందని. 5 సజీవ దహనమయ్యారు నిన్న అక్కడ నాంపల్లి అగ్ని ప్రమాద ఘటన. మృతుల్లో 2 చిన్నారులు ఉన్నారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. భవన యజమాని అరెస్ట్ చేసిరట. పాపం ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్పేసి కాపాడడానికి వీళ్ళిద్దరు పోతే వీళ్ళు కూడా కలిపారు. ఎందుకంటే లోపలికి పోయిన తర్వాత సమస్యలు పడిపోయారట. ఎందుకంటే పొగలు వచ్చినాయి. తర్వాత పెద్ద మనిషి ఆమె ఉన్నదంటే లోపల ఆమె కూడా చనిపోయింది. 5 చనిపోయింది నిన్న. ఇది విజయక్రాంతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఈనాడు చూద్దాం. 5 పద్మ విభూషణం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ధర్మేంద్ర, అచ్యుతానంద్ మరో 3 దేశ 2వ అత్యున్నత పురస్కారం. నోరి దత్తాత్రేయుడు, తర్వాత మమ్ముట్టి సహా 13 మందికి పద్మభూషణ్ వచ్చిందంట. మురళీమోహన్, రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ జీవి రావు, డాక్టర్ విజయానంద్ రెడ్డి, క్రికెటర్లు రోహిత్ శర్మ, ఇక హర్మన్ ప్రీత్ కౌర్ సహా 113 మందికి పద్మశ్రీ వచ్చినాయి. తెలంగాణ నుంచి 7, ఏపీ నుంచి 4 వచ్చినాయి. ఎన్నికలు జరిగేటువంటి తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళకు ప్రాధాన్యం ఇచ్చిరట. ఎందుకంటే వాళ్ళకి అవార్డులు ఇస్తే వాళ్ళకి కొంచెం ఓట్లు వేయాలి. కల్లోలిత ప్రపంచంలో శాంతి దూత భారత్. సార్వత్రిక సామరస్యతకు పాటుపడుతున్నాం. అన్ని రంగాల్లో మహిళల ముద్ర. ఇటు జాతిని ఉద్దేశించి ప్రసంగించింది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఇక H1B వీసాదారులకు షాక్. ఏమైంది? వీసాల స్టార్టింగ్ ఇంటర్వ్యూలు 2027 వరకు మార్చిరట. ఇప్పుడు ఉంటే 2026 నుండి 27 దాకా మార్చిరట. అప్పటిదాకా లేవు, పోవడానికి లేదు అవకాశం. ఇక స్లాట్ల కొరతతో తలెత్తిన సమస్య అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక శుభాన్ శుక్లాకు అశోక చక్ర, రోదసి యాత్రికుడికి అత్యున్నత శౌర్య పురస్కారం. మరో వ్యోమగామి ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్కు కీర్తి చక్ర ఇచ్చిరట. హెడ్ కానిస్టేబుల్ వెంకటరెడ్డికి శౌర్య పథకం. రాష్ట్రపతికి 2 రాష్ట్రపతి విశిష్ట సేవా పథకాలు. రాష్ట్రానికి 23 మెడల్స్ ప్రకటించిందంట కేంద్ర హోం మంత్రిత్వ శాఖ. వీళ్ళందరికీ కూడా అవార్డులు వచ్చినాయని చెప్పేసి వీళ్ళందరూ ఫోటోలు వేసిండ్రు. తెలుగు వాళ్ళకు సంబంధించి 3, 3, 6, 3, 9, 3, 12, 7 + 5 12. వాళ్ళ 5 మన 7 ఇట్లా మన 3 మన రెడ్డి గారులే. సింగరేణి కార్మికులు కాంగ్రెస్ భరాసాను తరిమి కొట్టాలి. విజయ సంకల్ప సభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడాడు. ఇక సైడ్ విజిట్ నిబంధన తెచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వం. దాని సమర్థనకే భట్టి యత్నం అని చెప్పేసి హరీష్ రావు ఆరోపిస్తున్నాడు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇప్పుడు తెచ్చింది అంటున్నాడు. ప్రపంచంలోనే అత్యుత్తమంగా భూభారతి 1000 కోట్ల రూపాయల కుంభకోణం ప్రతిపక్షాల ఆరోపణలు అని చెప్పేసి మంత్రి పొంగులేటి అంటున్నారు. కానీ మరి ఏమైంది? ఇప్పుడు పాస్బుక్లే వస్తలేవట 5 నెలలే. ఇప్పుడు 6 మీద 7 మీద 6 రుద్దడమే కాలయాపన చేస్తుర్రు. ఈ లోపు ఎలక్షన్లు వస్తే అది అక్కడ ఇది ఇక్కడ సోట్ జాబ్ అంతే. మళ్ళీ ఏంటంటే డమడమా అని మళ్ళీ డప్పుకులు మోగిచ్చే మళ్ళీ ఇదే జరుగుతుంది. ఏ ప్రభుత్వం వచ్చినా ఏది వచ్చినా అంతే. ఈయన దాసుడు, ఆయన దాసుడు. ఇక నీది నాకు చెప్పకు, నీది నేను చెప్పను, నాది నువ్వు చెప్పకు, అంతే. ఇదే జరుగుతుంది. ఎక్కడ దొంగలు అక్కడనే గప్చిప్. కూర్చున్న చోటే కన్ను మూశారు. ఒకరినొకరు పట్టుకొని 2 చిన్నారులు. వారిని కాపాడేందుకు వెళ్ళి 2 బయటకు రాలేక మరో మహిళ సజీవ దహనం. నాంపల్లి అగ్ని ప్రమాదంలో 5 మృత్యువాత. ఫర్నిచర్ దుకాణం యజమానిని అరెస్ట్ చేసిరట పాపం. ఇక అభివృద్ధేతర వ్యయానికి కళ్యం. అభివృద్ధి కాకుండా వేరే దానికి ఖర్చు పెట్టడానికి కొంచెం వరకు బ్రేక్ చేస్తుందనట. దేశంలోని అగ్రస్థానంలో తెలంగాణ 2024-25లో 18.8% తగ్గించిన రాష్ట్ర ప్రభుత్వం. మిగిలిన రాష్ట్రాల్లో పెరుగుదల. రాష్ట్రాల బడ్జెట్లపై విశ్లేషణలో ఆర్బీఐ ఒక రకంగా కితాబ్ ఇచ్చిందట. మరి ఏందో చూడాలి. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. దేశంలోని అతిపెద్ద దోపిడీ 400 కోట్ల రూపాయల ఉన్న 2 కంటైనర్లు మాయం చేశారు. మన చదువుడు దండగా ఆంధ్రజ్యోతి ముచ్చట్లే మన గురించి రావంటే చదువుడు కూడా దండగా దీన్ని. అట్లా ఏదో ఇప్పుడు పబ్లిక్ తెలవాలి కదా, ఇంట్లో ఏముందో కూడా తెలవాలని. ఏమి ఉండదు అది. దేశంలోని అతిపెద్ద దోపిడీ 400 కోట్ల రూపాయలు ఉన్న 2 కంటైనర్లు మాయం చేసిరట. కర్ణాటకలోని బెళగావి పరిధిలో ఘటన. తనను కిడ్నాప్ చేసినట్లు ఓ వ్యక్తి నాసిక్లో ఫిర్యాదు చేసిండు. ఆ కంటైనర్ల వెంట అతడు ఉన్నట్లు అనుమానాలు. దర్యాప్తునకు సహకరించారని కర్ణాటక పోలీసులకు మహారాష్ట్ర సిట్ లేఖ రాసింది. 5గురిని అరెస్ట్ చేసిన నాసిక్ పోలీసులు బెళగావి ఎస్పీ ప్రెస్ మీట్లో వెలుగులోకి వచ్చినాయంట. మీడియాలో ప్రచారంతో చర్చ. నగదు ఎంత?
అసలు ఎవరిది దేనిపైన స్పష్టత లేదంట. పోయినాయి అంటారు కానీ మరి ఏమైందో క్లారిటీ ఇస్తలేదట. అది వైట్ అయితే ఎవడన్నా బయటకు వద్దరు. 400 కోట్ల రూపాయలు, అన్ని దొంగ డబ్బులేనా, ఎవరు బయటకు వస్తారు. 400 కోట్లు. ప్రఖ్యాత క్యాన్సర్ నిపుణుడు, వైద్య నిపుణుడు నోరి దత్తాత్రేయుడు, పద్మభూషణ్, నటులు మురళీమోహన్, రాజేంద్ర ప్రసాద్కు అందరికీ అంత వాళ్ళ పేర్లు రాసుకొచ్చింది చూడు. ఇట్లా నా పరిశోధనకు గుర్తింపు అని చెప్పేసి కె తంగరాజ్ అంటుండు. శుభాంశు శుక్లాకు అశోక చక్ర వచ్చింది. అంతర్జాతీయ కేంద్రానికి వెళ్ళిన తొలి భారతీయుడు. ఇక కల్లోల ప్రపంచంలో భారత శాంతిదూత, మహిళా శక్తి పునాదికి దేశాభివృద్ధి అని చెప్పేసి పునాదిగా దేశాభివృద్ధి అని చెప్పేసి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అంటుంది. మన అక్క చూడు, గుంపు మేస్త్రికి అనుకూలంగా గుంటనక్క. ఎవరి గుంటనక్కల కొంపే ఇల్లదు కదా. ఇప్పుడు ఈవనేమన్నా హరీష్ రావు అంటున్నావే. హరీష్ రావునే అందరు గుంటనక్కలే. 4 గుంటనక్కలు ఉన్నాయి అలా కొంపల్నే. ఇక గుంటనక్కని ఇంకో గుంటనక్క, ఆడ గుంటనక్క, మగ గుంటనక్క వాళ్ళే అనుసరిస్తూ గుంతలో టెండర్లు వేయలేదా? గుంటనక్క వాటాలు తేలకనే అలా మాట్లాడుతున్నారు. ఆ పెద్ద చేపకు లాభం కోసమే గుంటనక్క కుట్రలు చేస్తుందట. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ను బీఆర్ఎస్ నిషేధించడం కాదు, ఆ పార్టీనే ప్రజలు బ్యాన్ చేయాలట. బ్యాన్ చేస్తారని చెప్పేసి మహేష్ గౌడ్ జాగృతిలోకి వస్తే జాతీయ కన్వీనర్ను చేస్తా, మీడియాతో కల్వకుంట్ల కవిత. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుని తీసుకొచ్చి జోక్ అంటే ఇది చాలా ఈ సంవత్సరానికే పెద్ద జోక్. ఇలా మాటలు ఇట్లుంటాయి. వీళ్ళది ఏంటంటే చెప్పానన్న, వీళ్ళు మాటలతోటి మాయ చేయగలుగుతారు. గారెడి అంటారు, మాటల గారెడి అంటారు కదా. ఆ మాటల గారెడి విద్యకు పెట్టిన పేరు వీళ్ళు కల్వకుంట్ల ఫ్యామిలీ. అందులో అయ్యా వారసత్వాన్ని పొంచిపుచ్చుకుంది ఈమె. ఎందుకంటే మాటలు ఇప్పుడు వేషధారణ మారితే లోపల ఏం మారుద్ది? ఉన్న గుణం మారుద్దా, రక్తం మారుద్దా, ఏం మారుద్ది? ఈమె తెలంగాణ మన జయలలిత లాగా, తెలంగాణ జయలలిత ఈమె తెలంగాణ జయలలిత అంటే మరి ఏ జయలలిత అయితే తమిళనాడులో ఎక్కడ ఇట్లాంటి పనులు అయితే ఆమె చేసింది లేదు నాకు తెలిసి. ఆమె ఇప్పటికి కూడా చచ్చిపోయినాక కూడా అమ్మ అని ఒక పదం పెట్టుకుని గొప్పగా చెప్పుకుంటారు. ఆమెను పోల్చుకుంటే ఆమెకు సిగ్గుచేటు ఈమె ఆమెతో పోల్చుకుంటే. ఎందుకంటే ఈమె చేసిన పనులు ఈమె ఆడనయం నిజంగా చెప్పాలంటే తెలంగాణలో. ఇప్పుడు వీళ్ళ కొంపలో ఉన్న అందరికన్నా కూడా ఈమె ఈమెనా ఎక్కడ చూసినా ఈమెయే. కవితక్క భూములు, కవితక్క వెంచర్లు, కవితక్కదే మొత్తం. ఎక్కడ పోయినా కవితక్కే. మళ్ళీ ఈమె వచ్చి ఇప్పుడు నీతులేంది? ఇప్పుడు దొంగే దొంగ అని భుజాలు దడుకున్నట్టు మా అన్న దొంగ, మా అయ్య దొంగ, మా బావ దొంగ, మా అన్న దొంగ అని ఈమెనే చెప్తుండే. మళ్ళీ దొంగలని మనం ఫస్ట్ నుంచి అదే కదా చెప్తున్నాం. క్లారిటీ ఇస్తుంది ఈమె చెప్పింది ప్రతిదీ కూడా. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏది కూడా దాన్ని లెక్కలకు తీసుకోవాలి. ఎందుకు తీసుకోవట్లేదు అంటే చెప్తుంది ఇందాక, నాది నువ్వు దాయి నేను దాని అనే కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఈమె గట్టిగా చెప్తుంది, ప్రెస్ ముందటికి వచ్చి ప్రజాముఖంగా చెప్తుంది. పలాంది జరిగిందని వాళ్ళ అవినీతి మొత్తం బయట పెడతా నా దగ్గర ఆధారాలు ఉన్నాయి అన్నప్పుడు మరి గవర్నమెంట్ అసలు ఎందుకు స్పందిస్తలేదు అనేది ఇది కూడా మనం గేమ్ అన్నట్టే కదా. అది నేడు గిగ్ వర్కర్ల దేశవ్యాప్త సమ్మె ఉందంట. ఆహార పదార్థాలు, నిత్యావసర వస్తువులు డెలివరీ బంద్ చేస్తున్నారు. బైకు, క్యాబ్ రైడింగ్ సేవలకు బ్రేక్ వేస్తున్నారు. కేంద్ర ప్రత్యేక చట్టం తేవాలని గిగ్ వర్కర్లు డిమాండ్ చేస్తున్నారు. 3న దేశవ్యాప్తంగా కూడా నిరసన చేస్తారట. గిగ్ వర్కర్ అంటే జొమాటో, స్విగ్గీ ఇవి తెస్తారు కదా, ఇవన్నీ బిర్యానీలు ఇట్లా వాళ్ళు. ఇక H1B వీసాదారులకు మరో షాక్ తగిలింది. వీసా స్టాంపింగ్ ఇంటర్వ్యూలు 2027 దాకా వాయిదా వేసారు. ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించాల్సిందే, రద్దు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. 14వ ఐద్వా జాతీయ మహాసభలో కేంద్రం వైఖరిపై బృందాకార నిప్పులు జరిగింది. 26 రాష్ట్రాల ప్రతినిధులతో ర్యాలీ నిర్వహించారు. ఇక రక్షణ అంటే ఆంక్షలు కాదు, ఉపాధి హామీ పథకాన్ని మార్చాల్సిన అవసరం ఏమొచ్చి పడిందంటే ఇప్పుడు అవసరం లేదు. అసలు అనవసరంగా చేసారు. ఏమొచ్చి పడింది? బంగ్లాదేశ్లో మరో హిందూ యువకుడి హత్య. రాత్రి వేళ నిద్రిస్తుండగా పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగులు. సజీవ దహనమైన చెంచల్ చంద్ర భూమిక అని చెప్పేసి పాపం రోజు కూడా చంపుతున్నారు ఆయన కొడుకులు. దారుణం. మరి ఇక్కడ వాళ్ళు దాని గురించి అసలు ఒక్కరు కూడా స్పందిస్తలేరు. ఇప్పుడు మళ్ళీ ఎర్రజెండా పార్టీలు ఇప్పుడు దాని దీనికి అంటారు కదా, మరి ఇటువంటి కూడా అన్నప్పుడు మరి ఏడిపోతున్నారు వీళ్ళంతా. దీని మీద ఒక్కరు కూడా స్పందించిన ప్రాణాలు కావు, మనుషులు కదా వాళ్ళు.
ఇప్పుడు ఆ ముస్లిమ్స్ నిన్న ఆడామని ఇద్దరు ముస్లిమ్స్ కలిసి ఒక్క ఆడామని చెత్త కొడుతురు చూడిగా. అయితే మరి దాని మీద మనోళ్ళు ఎవ్వరు మాట్లాడారు. అదే వాళ్ళకి ఏదన్నా మన హిందువుల ద్వారా చిన్న హాని కలిగితే దానికి ఇక కత్తులు బల్లాలు తీసుకొని అట్లుంటది మరి పరిస్థితి. అభిషేక్ సూర్య విధ్వంసం 154 పరుగులు ఊదేసిన భారత్ అంట 10 ఓవర్లలోనే ముగిసింది చేజింగు. ఆల్రౌండ్ ప్రదర్శనతో అదుర్సు. 3వ T20లో గెలుపు. కివీస్పై 3-0 తోటి సిరీస్ కైవసం చేసుకుంది భారత్. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి మన పేపర్ శనార్థి తెలంగాణ చూద్దాం. పద్మ అవార్డులు అనౌన్స్ చేసిండ్రు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. మన పేపర్ కలకలలాడుతుంది మంచిగా. తెలంగాణ మొత్తం అంటారుగా లూటీ చేస్తారు. ఏంది మొత్తం లూటీ చేస్తారా మీ పార్టీ వాళ్ళు అంటే? లూటీ చేయాల్సిందే అని నేను అంటున్నాను. టీఆర్పీలకు భారీ చేరికలు. జనగామ జిల్లా కాంగ్రెస్ బీఆర్ఎస్లకు షాకు. తీన్మార్ మల్లన్న సమక్షంలో టీఆర్పీలోకి జాయినింగ్. ఇది ఆరంభం మాత్రమే. మున్సిపల్ ఎన్నికల నాటికి అగ్రవర్ణ పార్టీలు ఖాళీ అవ్వడం ఖాయం. బానిస సంఖ్యలను తెంచుకుందాం. రాజ్యాధికార పార్టీ జెండా కింద ఒకటవుదాం. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీర్మానం. మొత్తం కూడా చేరికలు కొనసాగుతూ ఉన్నాయి అన్ని జిల్లాల్లో కూడా. తర్వాత నిన్న హైదరాబాద్ టీఆర్పీ చీఫ్ ఇన్ఛార్జిగా ఇక్కడ మహేందర్ జైన్ని నియమించిండ్రు. మహేందర్కు నియామక పత్రం అందించిన తీన్మార్ మల్లన్న జైన్కు కత్తెరను బహిష్కరించిండ్రు. భావన వెంకటేష్ పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలని మల్లన్న ఆదేశాలు జారీ చేసిండ్రు. తర్వాత ఇక్కడ నిన్న ఎవరు మన టీవీఆర్ బర్త్డే కూడా నిన్న అయింది. అయిన సందర్భంగా చాలా మంది చేరికలు అయితే కొనసాగుతున్నాయి. అనంతపురం జిల్లా సస్యశ్యామలంగా మారింది. జల సంరక్షణ పెరిగింది. పచ్చదనం వ్యాప్తి చెందుతోంది. 7,000కు పైగా మొక్కలు నాటారు. ప్రశంసలు కురిపించిన ప్రధాని మోడీ మన్ కీ బాత్లో జాతిని ఉద్దేశించి ప్రసంగించిండు. ఓటరు దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు చెప్పిండు ప్రధాని మోడీ. ఇక 42% ఇచ్చేనా? మున్సిపల్ ఎన్నికల్లో పార్టీలు బీసీ రిజర్వేషన్ కోటాను పెంచుతాయా లేదా? కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ల వైఖరి ఏంటి? రాష్ట్రంలో మొత్తం మున్సిపాలిటీలు 116, మొత్తం కార్పొరేషన్లు 7. ఇప్పుడు ఎన్నికలు జరిగేటి. ఇక 42% కోటా అమలైతే బీసీలకు 42 చైర్మన్ పదవులు రిజర్వ్డ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అయితే 3 కార్పొరేషన్లు బీసీ బిడ్డలకే దక్కే అవకాశం ఉంటుంది. లేకపోతే బీసీలకు 34 మున్సిపాలిటీలు, 2 కార్పొరేషన్లు. పార్టీపరమైన హామీ దొరకకపోతే 15 చైర్మన్, 1 కార్పొరేషన్ పదవి బీసీకి చేజారే ఛాన్స్ ఉంటుంది. గతంలో 42% పార్టీపరమైనటువంటి రిజర్వేషన్ల అమలు చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ చెప్పింది. పార్టీ పరంగా కూడా చెప్తలేరు. అప్పుడేమో పార్టీ పరంగా అన్నారు ఎప్పుడు సర్పంచ్ ఎన్నికల. ఇప్పుడు అది కూడా చెప్తలేరు. ఇప్పుడు అమలు చేస్తుందా లేదా అన్న దానిపైన ఆసక్తి ఉంది. కాంగ్రెస్ ఇస్తే బీఆర్ఎస్, బీజేపీ పైన ఒత్తిడి పెరిగే ఛాన్స్ ఉంటుంది. కాంగ్రెస్ నిర్ణయం పైన సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది, బాధ్యత ఉన్నది, అవసరం కాదు. తర్వాత ఈజీఎస్ను తిరిగి తెచ్చే వరకు ఉద్యమిస్తాం. మన్రేగాను పునరుద్ధరించాల్సిందే. ఇటు బీజేపీ వల్ల రాజ్యాంగం ప్రమాదంలో ఉంది. సమానత్వం, మత సామరస్యాన్ని కేంద్రం బుల్డోజ్ చేస్తోంది. ఐద్వా మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి బృందాకారత్ ఆరోపిస్తూ ఉంది. ఇక ఓటే వజ్రాయుధం. ఓటు ఎవరినైనా అందలం ఎక్కించగలదు, మరెవరినైనా అధపాతాలనికి పడేయగలదు. ఓటు వల్లే అమెరికాలో లింకన్ అధ్యక్షుడయ్యాడు. ఉగ్రవాదం, తుపాకులు సమాజాన్ని మార్చలేవు. ఒక్క ఓటుతోనే పరిపూర్ణ ప్రజాస్వామ్యం సాధ్యం. టీబీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఇటు రామచంద్రరావు నిన్న మాట్లాడాడు. నాంపల్లి మృతులకు ఎక్స్గ్రేసియా 5 లక్షల రూపాయల సాయం ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడి. సాయం త్వరగా అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయడం పాపం దారుణం నిజంగా. ఇక నాగర్ కర్నూలు జిల్లాలో విషాదం. ముచ్చర్లపల్లిలో ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి 3 విద్యార్థులు చనిపోయారట. హైదరాబాద్ నుంచి నానమ్మను చూసేందుకు ముచ్చర్లపల్లికి వచ్చిరట పాపం విద్యార్థులు. పాపం కుంటల పడ్డారు. జాగ్రత్త చూసుకోవాలి స్నానానికి వెళ్తే అప్పుడు పిల్లల్ని. పోనీయద్దు పిల్లగాళ్ళని. సిరుల సింగరేణి దాన్ని స్కామ్ల గనిగా మార్చేశారు. బొగ్గు స్కామ్ వల్లే దేశంలో కాంగ్రెస్ పతనమైంది. ఇప్పుడు సింగరేణి స్కామ్తో కాంగ్రెస్కు అదే పరిస్థితి రాబోతుంది. సింగరేణి వ్యవహారంలో రేవంత్ బావమరిదిని కాపాడే ప్రయత్నం బట్టి చేస్తున్నారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అంటున్నారు. ఈయనకే పైసలు రావాలని, ఈయనకు ఆమె వస్తాయని చెప్పేసి, ఈయన చేస్తున్నారని చెప్పేసి ఆమె అంటుంది కవిత. ఇప్పుడు అక్కడ జరిగే అన్యాయం జరుగుతుంది అని కాదు వాళ్ళ కడుపు నొప్పి. మాకెందుకు వస్తలేదన్న బాధ తప్ప ప్రజలకు అన్యాయం జరుగుతుంది అనే సోయిలో ఉన్నారా వీళ్ళు? తమిళనాడులో హిందీకి నో ఛాన్స్. మా రాష్ట్రంలో హిందీకి ఎప్పటికీ స్థానం లేదు. బలవంతంగా హిందీని రుద్దడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాం. భాష
అమరవీరుల దినోత్సవం సందర్భంగా సీఎం స్టాలిన్ వ్యాఖ్యలు, అమరవీరులకు ప్రముఖుల నివాళి అని చెప్పేసి. వాళ్ళకు నిజంగా ఎంత భాషాభిమానం ఉంటుందంటే తమిళ వాళ్ళు తమిళమే మాట్లాడాలి, తర్వాత తమిళం మాట్లాడిన తర్వాత ఇంకా వేరే భాష లెక్క, తర్వాత హిందీ ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడదని వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. కారణం ఏంటంటే మన తెలుగు వాళ్ళే చిన్న చూపు, మన తెలుగు మాట్లాడితే చీపు, తెలుగు మాట్లాడుతుంటారు వాళ్ళు అంటున్నట్టు చీపుగా చూస్తారు తెలుగు మాట్లాడితే. ఇప్పుడు తెలుగు మన తెలుగు వాళ్ళు తప్ప ఎవరి భాషను వాళ్ళు గౌరవించుకుంటారు మంచిగా. తర్వాత వాళ్ళు హిందీని ఎందుకు వ్యతిరేకిస్తారంటే తమిళ భాషనే జాతీయ భాష కావాలని కొట్లాడారు వాళ్ళు. తర్వాత హిందీ ఎందుకు ఉండాలి, తమిళం ఉండాలని చెప్పేసి కొట్లాడారు. అందుకని మా తమిళాన్ని పెడతలేరు అని చెప్పేసి హిందీ మాకు వద్దని చెప్పేసి తీసేసారు. 2 భాషలే ఇప్పుడు అక్కడ బోధించేది కూడా, ద్విభాషా సూత్రమే, త్రిభాష. మన దగ్గర 3 భాష, ఇంగ్లీష్, తమిళం తర్వాత ఇంగ్లీష్, అంతే. ఇక తిరిగి తెచ్చే వరకు ఉద్యమిస్తామని చెప్పేసి బృందాకారత అంటుంది. ఇక మేడారం జనసంద్రం ఆదివారం కావడంతో భారీగా తరలి వచ్చిన భక్తులు, ఇతర రాష్ట్రాల నుంచి సైతం భారీగా రాక. ఇక వనదేవతలకు మొక్కుల సమర్పణ జనవరి 28 నుంచి మొదలు కానున్న జాతర, పకడ్బందీ ఏర్పాట్లు చేసిన అధికారులు అని చెప్పేసి బాగా పబ్లిక్ వస్తున్నట. ఇక ఘనంగా టీవీఆర్ జన్మదిన వేడుకలు, కార్వాన్ నియోజకవర్గం ఇన్ఛార్జికు తీన్మాన్ మల్లన్న శుభాకాంక్షలు చెప్పిండు. ప్రజాసేవలో ముందుకు సాగాలని ఆకాంక్షించిండు. హైదరాబాద్ జిల్లా కార్వాన్ నియోజకవర్గ టీఆర్పీ ఇన్ఛార్జ్ టీవీఆర్ జన్మదిన వేడుకలు ఆదివారం తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మాన్ మల్లన్న టీవీఆర్తో కేక్ కట్ చేయించి శాలువాతో ఘనంగా సత్కరించారు. హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకుంటూ ప్రజాసేవలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పార్టీ ఉపాధ్యక్షుడు ఎల్లబోయిన ఓదెల్ యాదవ్, ఇటు ఉమ్మడి హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ భావన వెంకటేష్, ప్రెసిడెంట్ మహేందర్ జైన్, ఇటు వైస్ ప్రెసిడెంట్ రంగరాజు, అనిల్ కుమార్ పటేల్, తర్వాత ఇక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్ కిషోర్ కుమార్ గౌడ్, జనరల్ సెక్రటరీ కృష్ణకుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ సందీప్తో పాటు కార్వాన్ నియోజకవర్గ టీఆర్పీ నాయకులు, పార్టీ కార్యకర్తలు, తర్వాత టీఆర్పీ అభిమానులందరూ కూడా పాల్గొన్నారు నిన్న. ఓటే వజ్రాయుధం అని చెప్పేసి టీఆర్పీలోకి భారీగా చేరికలు కొనసాగుతూ ఉన్నాయి. మహాత్మా గాంధీ యూనివర్సిటీ టీఆర్బీఎస్ అధ్యక్షుడిగా పి రవి మల్లన్న సూచన మేరకు నియామక పత్రాన్ని అందించిండ్రు ఎంఎల్ రాజు గౌడ్. వర్సిటీ విద్యార్థి సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తా అని చెప్పేసి రవి చెప్తున్నాడు. ఇక నాగర్ కర్నూలు జిల్లాల విషాదం ఇది ఇట్లా ఉంటే, ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి గీమేమంటుందో చూద్దాం. ఇక శుభాంశు శుక్లాకు అశోక చక్ర, అంతరిక్ష కేంద్రానికి నిరుడు వెళ్ళి వచ్చిన వ్యోమగామి. సింగరేణిపై ప్రైవేటు కత్తి అని చెప్పేసి ఇటు రాసుకొస్తారు. సంస్థను తెగనమ్మేందుకు కేంద్రం రాష్ట్రం కుట్ర, పాలకుల అసంబద్ధ నిర్ణయాలతో సంస్థ భవిత ప్రశ్నార్థకంగా మారుతుందని చెప్పేసి వీళ్ళు బాధపడుతున్నారు, అంగలారుస్తున్నారు. ఇక 6,000 కోట్ల స్కామ్కు రేవంత్ సూత్రధారి అని చెప్పేసి ఇక్కడ హరీష్ రావు అంటున్నాడు. బావమరిది అని అంటున్నాడు. ఇప్పుడు ఏమంటున్నట్టు, ఇప్పుడు ఇక్కడ ఎవరు ఆయన సృజన్ రెడ్డిని రేవంత్ రెడ్డి బావమరిది అంటున్నాడు. అది ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, సృజన్ రెడ్డి అంటే ఆయన కందాడి ఉపేందర్ రెడ్డి ఉన్నాడు కదా, కందాడి ఉపేందర్ రెడ్డి ఎక్కడైతే ఇక్కడ పాలేరులో పోటీ చేసినటువంటి కందాడి ఉపేందర్ రెడ్డి ఓడిపోయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నాడు కదా, ఆ ఎమ్మెల్యేకు సొంత అల్లుడు. ఆ సొంత అల్లుడు అయితే మరి కాంగ్రెస్కి ఎందుకు రుద్దుతున్నారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలు అంటున్నారు. అది బీఆర్ఎస్ నాయకుని అల్లుడు తీసుకొచ్చి మరి ఆ విషయం కూడా చెప్పాలి కదా. మా మాజీ ఎమ్మెల్యే వాళ్ళ అల్లుడే, మేము గతంలో ఇచ్చినాం, ఇప్పుడు కూడా ఇస్తున్నాం అని చెప్పేసి. ఇన్ని పేపర్లలో కూడా వీళ్ళ బాధ అంతా ఒక పేదోళ్ళ కోసం కాదు, ఒక జనాల కోసం కాదు, రాష్ట్ర అభివృద్ధి కోసం కాదు, అసలు దేని గురించి కదా. ఏ పేపర్ చూసినా అక్కడ వాడు తింటుండు, నాకు లేకుండా వాడు తింటుండు అన్న కడుపు మంట తప్ప ఇక్కడ ప్రజల మీద ప్రేమ గాని, రాష్ట్రం మీద చిత్తశుద్ధి గాని, ప్రజల సమస్య మీద చిత్తశుద్ధి గాని ఏమి లేదు. ఇక్కడ ఏ పేపర్ చూసినా చిన్న బొమ్మ పెద్ద బొమ్మ మార్చి అయ్యే ముచ్చట్లు తప్ప ఇలా కడుపు మంత అంతా ఎంతసేపు ఆయన 6,000 కోట్లు తింటుండు, మాకు రూపాయి రాకపోయే అన్న బాధ కడుపు మంట తప్ప జనాల మీద ఏ మాత్రం వీళ్ళకి ప్రేమ అనేదే లేదు. తెలంగాణ అటు షెల్లి అదే పంచాయతీ, ఇటు బావల బామ్మార్దులు అదే పంచాయతీ, ఇదంతా చూసుకుంటా ఆయన అలా పండుకుంటాడు ఇంత పెగ్గేసుకుంటా. నైనిపై మౌనమే అని చెప్పేసి బొగ్గుస్కాంపై నోరు విప్పని కిషన్ రెడ్డిగా ఆ నివేదిక వచ్చింది, ఇంకేం సప్లై చేస్తలేడు. అవినీతిపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు, బొగ్గు స్కామ్ డైవర్షన్కే హరీష్ కేటీఆర్కు సిట్ నోటీసులు, సింగరేణుడు 6,000 కోట్ల రూపాయల దోపిడీకి కుట్ర అని చెప్పేసి కొప్పలీశ్వర్ అంటున్నాడు. ఇక సైట్ విజిట్ స్కామ్పై సిట్ ఎప్పుడు, అవినీతికి అడ్డగా ఓబీ కాంట్రాక్టులు టీబీజీకేఎస్ అధ్యక్షుడు రాజారెడ్డి అంటున్నాడు. సబ్సిడీ కరెంటుకు సర్కార్ కటింగ్ అంట, గురుకుల సిబ్బంది నిర్లక్ష్యానికి విద్యార్థి బలి, ఆటో నుంచి కింద పడి దుర్మరణం, రిపబ్లిక్ డే ఏర్పాటుకు సామాగ్రి దించుకుంటగా ఘటన, కామారెడ్డి జిల్లా బోర్లం గురుకుల పాఠశాలలో విషాదం,
బాధ్యులపై చర్యలకు రాజకీయ పక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇగో ఇప్పుడు ప్రభుత్వం పెట్టాల్సింది దృష్టి ఇగో గిట్లాంటి వాటి మీద, హాస్టళ్ల మీద, పిల్లల మీద, తర్వాత పిల్లల మీద, వాళ్ళే భవిష్యత్తు తరాలకు వాళ్ళే కదా. ఇవన్నీ వదిలేసి ఈ ఒక హాస్పిటల్ పెట్టిద్దామని కానీ, ఒక పాఠశాలలు పెట్టిద్దామని కానీ, ఈ రాబోయే యువతకు పనికొచ్చే పనులు చేసే పనిలో లేరు. కానీ ఇక వీడు అంత తింటుండు, వీడు ఇంత తింటుండు, నాకు ఈ కడుపుల మంట తప్ప ఈ రాజకీయ నాయకులకి ఈ దాని మీద పెడితే కాదు, స్కూళ్ళ మీద పెడితే కాదు, గవర్నమెంట్ దవాఖాన్ల మీద పెడితే కాదు, ఇవన్నీ పట్టించుకోరు. ఎంతసేపు వాళ్ళకెక్కడ మిగులుతాయి. రూపాయి గవర్నమెంట్ నుంచి తెచ్చి 10 పైసలు పెట్టాలి, 90 పైసలు తినాలి. ఇదే కాన్సెప్ట్ తప్ప ఈ బళ్ళ మీద హాస్పిటల్ మీద పెడితే ఏం మిగలదు వాళ్ళకి. అట్లుండదు. వాళ్ళ కార్పొరేటర్ స్కూళ్ళు, వాళ్ళ కాలేజీలు నడవడానికి కష్టం అవుతుంది కదా వీటి మీద పెడితే. కార్పొరేట్ స్కూళ్ళు, కార్పొరేట్ హాస్పిటల్ అన్నీ ఆలయ్యే కదా. ఇప్పుడు మళ్ళీ చెప్పినట్టు ఏ కార్పొరేట్ హాస్పిటల్ తీసుకో, కాలేజ్ తీసుకో, స్కూల్ తీసుకో, రెడ్లు రావులు వీలై తప్ప ఒక్కడన్నా గౌడో, ముదిరాజో, యాదవ్ అని పెట్టుకున్న చరిత్ర లేదు. అట్లుంటది. సబ్సిడీ కరెంటుకు సర్కార్ కటింగ్, 2 ఏళ్లుగా ఫ్రీ కరెంటు బిల్లులు చెల్లించని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. సెలూన్లకు, లాండ్రీలకు 260 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయట. పాత నిర్మాణం మళ్ళీ ప్రారంభం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నేతల ఓవర్ యాక్షన్. బీఆర్ఎస్ పూర్తి చేసిన పనులకి మళ్ళీ శంకుస్థాపనలు, రిబ్బన్ కటింగ్లు చేస్తున్నట. పెట్టుకొని పోవటమే, మళ్ళీ అతి ఉండదు గతి ఉండదు. పలకల మీద పేర్లు రాసుకొని పోవటం. ఆ పలక పెట్టినాడు డవడవా అని పియటం, 4 పిలవటం, ఇక మేము పెట్టదు. అదే 6 లేదు 4 లేదు. ఇక మళ్ళీ వచ్చినాడు చూద్దాం. ఇక 2 రోజుల్లో నోటిఫికేషన్. ఫిబ్రవరి 2వ వారంలో మున్సిపల్ ఎన్నికలు ఉండే అవకాశం ఉందట. H1B వీసా ఇంటర్వ్యూలు ఇప్పట్లో లేనట్టే, 2027 ఉంటాయంట. ఇక జడ్జీల బదిలీలో ప్రభుత్వ జోక్యమా? ఇది దురదృష్టకరం, ఆందోళనకరం. రాజ్యాంగమే సర్వోన్నతం, పార్లమెంటు కాదు. కొలీజియంను న్యాయమూర్తులే కాపాడుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ అంటున్నాడు. ఇది వీళ్ళు చెప్తున్నటువంటి కథ. మొత్తం మీద ఇట్లున్నది. చెప్తే ఏమని చెప్తారు ఇక లాస్ట్ చివరిగా గణతంత్ర దినోత్సవం సందర్భంగా? ముఖ్యంగానైతే ఫస్ట్ అయితే మన తెలంగాణ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముందైతే ఏది ఏమైనా ఏది ఏం జరిగినా మన ఓటుతోటి మన రాజ్యాన్ని తెచ్చుకొని వాళ్ళకు బుద్ధి చెప్పుడు తప్ప వాళ్ళు మారతారనో, వాళ్ళ మీద ఆరోపణలు చేసి, వాళ్ళ మీద న్యూస్లు చదివి మనం ఏం చేసినా మన ఆయుధం ఒకటే, ఓటు. ఆ ఓటు ఎవరికి వేయాలి? మన తెలంగాణ రాజ్యాధికార పార్టీ, మన బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీలు అందరూ కలిసి. ఇప్పుడు కొంతమందికి అభద్రతా భావం ఉంది. ఏంటి అంటే బీసీల తట్టింది, మన బీసీ అంటారు వీళ్ళు, ఈ బీసీల పార్టీ రాజ్యాధికార పార్టీ అనుకొని చాలామంది అనుకుంటారు. కాదు, ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అంటే బీసీ, ఎస్సీ, మైనార్టీలు అందరూ కూడా, వెనకబడ్డ తరగతులు అందరిది కూడా పార్టీ. అందరికీ ఇక్కడ వచ్చే అందరి పార్టీ ఇది పేదల పార్టీ అన్నట్టు. కానీ ఈ బీసీల ఒక్కల కోసం అయితే కాదు. ఇదైతే చాలామంది మైండ్లలో బీసీల పార్టీ అట అని మన ఎస్సీ బ్రదర్స్, ఎస్టీలు వీళ్ళు అనుకుంటున్నారు. కానీ అది తప్పు. మనం అందరం కలిసికట్టుగా పోరాడి, ఇప్పుడు వీళ్ళ మీద యుద్ధం చేసినా, వాళ్ళ మీద యుద్ధం చేసినా, మనం ఎన్ని పేపర్ ప్రకటనలు ఇచ్చినా, న్యూస్లు పెట్టినా, మనం తలకాయలు నేలకేసి బాదుకున్నా వాళ్ళని మనం మార్చలేము. అగ్రవర్ణాల నుంచి మన ఔన్నత్యాన్ని మనం కాపాడుకోవాలంటే ఒకటే మనకు, అది ఓటు. ఆ ఓటు మన రాజ్యాధికార పార్టీకి వేసుకొని మన పార్టీని మన రాష్ట్రానికి తెచ్చుకుంటే తప్ప అప్పటి వరకు ఏది మారదు. మనది ఇంతే. మనం 100 రూపాయలు తెచ్చుకుంటే 100 రూపాయలకి ఇంకా 120 రూపాయలు అప్పు తెచ్చి బతికే పరిస్థితి ఉంది ఇప్పుడు మనది. కాబట్టి ఇది ఆలోచన అందరూ తెలంగాణలో ఉన్న బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ సోదరిమణులు అందరూ కూడా ఒక్కసారి దీన్ని మైండ్లోకి తెచ్చుకొని ఆలోచించి ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ వచ్చేంతవరకు, మన తీన్మార్ మల్లన్న గారు సీఎం అయ్యేంత వరకు మనం ఏకదాటిగా పనిచేయాలని కోరుకుంటున్నాం. ఇది